మందు ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి అని చెప్తూ ఉంటే ఆయన ఎవరో పేరు చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దాం. జస్ట్ 2-3 రకాల బీర్లు మన ముందు పెట్టి సెలెక్ట్ చేసుకురా అంటేనే మనల్ని ఎవడో ఆపలేడు. అలాంటిది ఒక 30-40 టైప్స్ ఆఫ్ బీర్లు మన ముందు పెట్టి పిక్ చేసుకురా అంటే ఎన్ని కలెక్ట్ చేసి ఉంటారు, ఎన్ని బ్రాండ్స్ కలెక్ట్ చేసి ఇంట్లో పెట్టి? విస్కీ బాటిల్స్ అయితే దగ్గరగా ఒక 70 దాకా ఉంటాయి. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఈ సెక్స్ పవర్ అనేది రెట్టింపు. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు సెక్షువల్ డిజైర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో సో బాలకృష్ణ గారు తలుచుకుంటే తోపు బ్రాండ్స్ తాగలరు, బట్ ఎందుకు ఆయన మ్యాష్ నోస్ ఫ్లేవర్ నాకు తెలిసినంత వరకు ఫ్లేవర్. నాకు మ్యాన్షన్ హౌస్ తప్ప ఏం తెలీదు. మందు తాగిన తర్వాత కొంచెం కోరికలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. విస్కీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. చెక్క నుంచి విస్కీ ఏం చేస్తుందంటే ఫ్లేవర్ మొత్తం లాక్కుంటుంది. దాన్ని బట్టి హే హాయ్ వ్యూవర్స్, సో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో ఈరోజు మీ ముందుకి ఒక క్రేజీ ఇంటర్వ్యూతో వచ్చేసాను. సో బేసిక్గా మనం పొద్దున్న లెగిస్తే ఇన్స్టాలో ఎన్నో రీల్స్ చూస్తూ ఉంటాం. కొంతమంది డివోషన్ గురించి చెప్తూ ఉంటారు, ఇంకొంతమంది సైన్స్ అని, ఇంకొంతమంది ఫుడ్ అని. కానీ ఈ మనిషి మాత్రం అందరికంటే డిఫరెంట్. మనందరికీ ఎంతో ఇష్టమైన, ముఖ్యంగా యూత్కి ఎంతో ఇష్టమైన మందు ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి అని చెప్తూ ఉంటే మనకే నూరూరుతూ ఉంటుంది. అబ్బా 2 పెగ్గిలేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఎస్, సో ఆయన నాతో ఉన్నారు. ఆయన ఎవరో పేరు చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దాం. ఆయన హాయ్ ప్రవీణ్ అన్న, ఎలా ఉన్నారు? గుడ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అలాగే ఉంది ఈ వాయిస్ కూడా. అంటే కొంతమంది వీడియోలో చెప్తారేమో అనుకున్నాను, మీ మాట్లాడుతున్నప్పుడు వాయిస్ కూడా అలాగే ఉంది మీది. అంతే ఉంటుంది. ఓకే, ప్రవీణ్ అమినిగడ్డ. సాయి ప్రవీణ్ అమినిగడ్డ. ఓకే, ఈ ఇన్స్టా పేజ్ వచ్చేసరికి సిప్ స్మార్ట్ భలే ఉందన్న, బాగా పెట్టారు. ఓకే, సో ఏంటన్నా ప్రవీణ్ అన్న మామూలుగా ప్రాపర్ ఎక్కడ మీది, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఏంటి? సో ప్రాపర్ వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్, ఒంగోలు పక్కన చేమకుర్తి. ఓకే, వెరీ ఫేమస్ ఫర్ గ్రానైట్స్. ఓకే, అక్కడే మొత్తం చైల్డ్హుడ్ అంతా. అంటే ఒంగోలులో స్కూలింగ్ అయింది, ఇంటర్ అక్కడే. తర్వాత బీటెక్ వచ్చేసరికి గుంటూరు దగ్గర చిల్లూరుపేటలో. దాని తర్వాత నేను మాస్టర్స్ కోసం యూఎస్ వెళ్ళాను. 2015 వెళ్ళాను. ఆల్మోస్ట్ 10 years అయింది. 10 years అయింది. 15 వెళ్ళాను అండ్ అక్కడే సెటిల్ అనమాట. ప్రజెంట్ వచ్చేసి నార్త్ కెరోలినా అని ఒక స్టేట్ ఉంది. నార్త్ కెరోలినా. ఓ ఓకే. అక్కడ చార్లెట్ సిటీ అక్కడే. ఓకే, ఫ్రమ్ లాస్ట్ 6 years అక్కడే. దానికి ముందు కాలిఫోర్నియాలో ఉండేవాడిని. కాలిఫోర్నియాలో ఉండి అక్కడే చదువుకోవడం, అక్కడే ఫస్ట్ జాబ్ చేయడం, తర్వాత ఇటు పోయాను. ఓకే, మొత్తం పుట్టి పెరిగింది మొత్తం తెలుగు స్టేట్స్లో, చదువు మొత్తం జాబ్. ఇప్పుడు జాబే కదన్నా? జాబ్. ఏ జాబ్ చేస్తున్నారు? ఐటీ. ఓకే, ఇక్కడే ఐటీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా అక్కడ ఎలా ఉంటుందో ఐటీ జాబ్? అంతా ఒకటే. ఓకే, డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో పని చేసుకుంటాం, వర్క్ ప్రెషర్ ఎక్కువ లేకుండా. అంటే ఎక్కడైనా బానిసే అంటారా? అంటే ఇక్కడ చాలా మంది ఐటీ జాబ్ అంటే ఒక బానిసలా ఫీల్ అవుతూ ఉంటారు. పొద్దున వెళ్ళి కూర్చుని సాయంత్రం దాకా ఇవన్నీ. ఎక్కడైనా అది కామనే. కాకపోతే ఇక్కడ 9 hours కల్చర్ ఉంది, నాకు అక్కడ 8 hours వస్తుంది. ఓకే, అండ్ నేను చూసింది ఏంటంటే వర్క్ ప్రెషర్ కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు ఇక్కడ. మేబీ నేను రాంగ్ అయి ఉండొచ్చు, బట్ నేను చూసిన దాని ప్రకారం చెప్తున్నా, నేను రాంగ్ కూడా అయి ఉండొచ్చు. అక్కడ కొంచెం ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో పని చేసుకుంటాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. అండ్ పర్టికులర్గా నాది కంప్లీట్గా రిమోట్ అనమాట. సో ఐ డోంట్ హ్యావ్ టు గో టు ఆఫీస్. ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా పని చేసుకోవడం, సాయంత్రం అయితే 2 పెగ్గులు వేయడం. ఓకే, ఏంటి ప్రవీణ్ అన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఏం చెప్తారు? బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఓకే, కేమ్ ఫ్రమ్ జీరో. నేను యూఎస్ వెళ్ళే టైంకి వీఆర్ డీప్ లైక్ డీప్ షిట్ అనుకోండి. యూఆర్ నాట్ ఏబుల్ టు లైక్ మా నాన్న నన్ను చాలా కష్టపడి పంపించాడు. ఓకే, హీ వాజ్ నాట్ ఏబుల్ టు స్పాన్సర్ ఆల్ మై స్టడీస్. బట్ ఆయన ఏం చేయగలిగాడంటే నాకు వీసా వచ్చిందని చెప్పేసి ఒక 10 lakhs అయితే ఇవ్వగలిగాడు. 10 lakhs ఇవ్వగలిగాడు. మా అన్నయ్య ఏం చేశాడంటే, మా హౌస్ ఉంది, మా హౌస్ ఏంటంటే నా పేరు మీద రాసిచ్చాడు మా అన్నయ్య. నాకు వద్దు, వాడికి ఇచ్చేసేయండి. సో దాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి మా నాన్న
ఆ 10 lakhs తెచ్చి నాకు ఇచ్చి నన్ను పంపించాడు. సో ఫస్ట్ సెమిస్టర్ ఒకటి నేను మా నాన్న ఇచ్చిన డబ్బులతో కట్టాను. తర్వాత నేను పార్ట్ టైం చేసుకొని ఇలా చేసి కూలి పనులు చేసి నేను నా ఫీ మొత్తం కట్టేసుకున్నాను. బట్ ఆ అప్పు మాత్రం ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిన మనీతో కట్టాడు. ఆయన ఆర్టీసీ కండక్టర్ అనమాట. యా, సో అక్కడి నుంచి ఈ రోజు నేను ఇంటి దగ్గర నుంచి మనీ తీసుకోలేదు, బట్ నేనే ఇస్తున్నాను. బట్ ఈ రోజు కొంచెం అటు ఇటుగా సెట్ అయ్యాను. సూపర్. అయితే అంటే మామూలుగా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అక్కడ కూడా కొన్ని కూలి పనులు చేశాను అని అన్నారు. ఎస్. సో కొంతమంది చెప్తూ ఉంటారు అక్కడ జాబ్ అయిపోయిన తర్వాత ఇక్కడలాగా మంత్లీ ఉండదు, మనం ఇష్టం వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఇన్ని అవర్స్ పని చేస్తే అన్ని అవర్స్ పని చేయించుకుని పే చేస్తారు అని విన్నాను. అవును. అది ఎంతవరకు కరెక్ట్ అన్న? హోటల్స్లో కానీ, పెద్ద పిజ్జా షాప్స్లో కానీ, అండ్ పెట్రోల్ బంక్స్లో కానీ, పెద్ద పెద్ద మాల్స్లో కానీ నిజమేనా? సో యా, ఎక్కడైనా అవర్లీ బేసే ఉంటుంది. ఓకే, టు బి హానెస్ట్ అది ఫుల్ టైం జాబ్ అయితే తప్పితే ఏదైనా సరే అవర్లీ బేస్ ఉంటుంది. అంటే మనం చేసే కూలి పనులకి మోస్ట్లీ $10 to $15 లోపల ఇస్తుంటారు. యా, అంతే. అంటే 1 hour పని చేస్తే ఎంత ఇస్తారన్న? అంతే, 1 hourకి వచ్చేసి $12, $15, $10 అలా. యా, టోటలీ డిపెండ్స్ ఆన్ లైక్ ఆ ప్లేస్ని బట్టి, ఆ ఏరియాని బట్టి, పని బట్టి. యా, పనిని బట్టి కూడా ఉంటుంది. బట్ మోస్ట్లీ ఎలా ఉంటుందంటే మనం చేసే పనులన్నీ ఇల్లీగల్ అవి. ఓకే, వీఆర్ నాట్ సపోజ్ టు వర్క్. ఓకే, బట్ మనం సర్వైవ్ అవ్వాలి కాబట్టి మన వాళ్ళు అంతా చేస్తూ ఉంటారు. నేను అలాగే చేశాను. అక్కడ ఎలా చూస్తారన్న మనల్ని? అంటే లైక్ అంటే మారుతున్న పరిస్థితులను బట్టి, వెళ్తున్న ఈ సంవత్సరాన్ని బట్టి, సో ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగులో అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుందని విన్నాను. ఉంటుంది. బట్ కొన్ని చోట్ల వీళ్ళు దీనికే పనికొస్తారు, తెలుగు వాళ్ళు దీనికే పనికొస్తారు అనేలాగా కూడా ఉంటుందా? తెలుగు అని కూడా కాదు కానీ ఇండియన్స్ అన్నట్టు చూస్తారు. ఓకే, టు బి హానెస్ట్, యా, ఇండియన్స్ అన్నట్టు చూస్తారు. ప్రాబ్లం ఏంటంటే నేను వెళ్ళినప్పుడు మేము తక్కువ మంది ఉన్నాం కదా, సో అందరు బాగానే చూసేవాళ్ళు, ఏ ప్రాబ్లం ఉండేది కదా. బట్ కొన్ని స్టేట్స్ ఉన్నాయి, ఓకే, కొన్ని ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, అవి ఏంటంటే కంప్లీట్గా వైట్ పీపుల్ ఉండే స్టేట్స్. అక్కడ కొంచెం రేసిజం ఉంటుంది. ఓకే, బట్ కాలిఫోర్నియా లాంటి ఊరు కావచ్చు, లేదంటే చికాగో కానీ, లేదంటే న్యూయార్క్ కానీ, ఇలాంటి సిటీస్లో ఏంటంటే రేసిజం ఉండదు. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ రేసెస్ని చూస్తూనే ఉంటారు, డిఫరెంట్ కంట్రీ పీపుల్ని చూస్తూనే ఉంటారు. సో ఒక రేసిజం ఉండదు. ఆ టైంలో బాగానే ఉండేది. కానీ ఈ టైంలో ఏమవుతుందంటే మనోళ్ళు రీసెంట్గా ఎవరైతే వస్తున్నారో కొంచెం అల్లరి ఎక్కువైంది. సో అదేంటున్నాను, అల్లరి ఎక్కువైంది. అట్ ద సేమ్ టైం బయటకు వచ్చి బిహేవ్ చేయడం కానీ, మన వాళ్ళు ఎక్కువ మంది కనిపించడం కానీ, కొంతమంది కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఐ మీన్ టు బి హానెస్ట్, కొంతమంది అమెరికన్స్ నాకు కూడా కన్ఫ్రంట్ అయ్యారు. ఓకే, వేర్ ఐ హ్యావ్ ఫేస్ సమ్ రేసిజం, బట్ నేను తీసుకోను, నేను తిరిగి ఇవ్వడానికి ట్రై చేస్తాను. అది డెఫినెట్గా. యా. ఓకే, అమ్మాయిలు బాగుంటారమ్మా యూఎస్? యా, బాగుంటారు. కానీ యూఎస్ అమ్మాయిల కంటే స్పానిష్ అమ్మాయిలు బాగుంటారు. ఓ, అంటే మామూలుగా ఇప్పుడు ఈ ఫ్లడ్ చేస్తే సో వాళ్ళు కొంచెం మనకంటే అడ్వాన్స్డ్గా ఉంటారు కాబట్టి ఈ ఫ్లట్టింగ్ ఇదంతా వెంటనే పడిపోయే రకమా, లేకపోతే కొంచెం స్ట్రాంగ్గానే ఉంటారా యూఎస్ అమ్మాయిలు కూడా? ఫ్లట్టింగ్ని చాలా కామెడీకి తీసుకుంటారు హానెస్ట్లీ. ఓకే, బట్ ఎప్పుడైతే ఒక క్యాజువల్ టాక్లోకి వెళ్తారో, మంచి క్యాజువల్ టాక్లోకి వెళ్ళి ఓకే లెట్స్ గ్రాబ్ ఎ డ్రింక్ అన్నారు అనుకోండి, మంచి క్యాజువల్ టాక్ ఉందంటే దే విల్ కమ్ అండ్ లైక్ దే విల్ హ్యావ్ ఎ డ్రింక్ విత్ యూ, దే మైట్ కమ్ ఫర్ డిన్నర్. యా, అవుతుందంటే మనం మాట్లాడేదాన్ని బట్టి ఏదైనా వర్కౌట్ అవుతుంది. మనం మాట్లాడిన దాన్ని బట్టి ఏదైనా వర్కౌట్ అవుతుంది. ఓకే, అక్కడ మామూలుగా మీరు కూడా అక్కడ యూఎస్ స్పానిష్ అమ్మాయిలతో మాడుతూ ఉంటారు కదా? మాట్లాడేవాడిని, ఇప్పుడు కాదు. ఇదివరకు మాట్లాడినప్పుడు సో ఇండియన్స్ గురించి కానీ, ఇండియన్ బాయ్స్ గురించి కానీ, మీ ఇండియన్ బాయ్స్ బాగుంటారు, లేకపోతే మీ ఇండియన్ బాయ్స్లో ఈ క్వాలిఫికేషన్స్ మాకు నచ్చితే అని ఏమైనా డిస్కషన్ వస్తుంది? బాగున్నాయంటే స్మార్ట్ అని చెప్తారు. టు బి హానెస్ట్, స్మార్ట్ అని చెప్తారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ పెన్నీ వైజ్, అంటే డబ్బులు జాగ్రత్తగా చూసుకొని ఖర్చు పెట్టుకోగలుగుతారు అనే చెప్తారు. బట్ మన మీద కంప్లైంట్స్ కూడా చేస్తారు. ఎలా అంటే మనం వెళ్ళాం అనుకోండి, దిస్ లైక్ యూ స్మెల్ లైక్ ఎ కర్రీ అది చెప్తారు. అండ్ మన వాళ్ళు కొంచెం శానిటీ తక్కువ మెయింటైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ బయట తిరిగే వాళ్ళు ఎవరైనా సరే నీట్గా, వీళ్ళు యూజువల్గా ఎలా ఉంటారంటే అమెరికన్స్ కావచ్చు ఎవరైనా సరే నీట్గా ట్రిమ్ చేసుకొని, ఓకే, వాళ్ళ జుట్టు కావచ్చు ఇదంతా మోస్ట్లీ పద్ధతిగా ఉంటారు. ఓకే, ఈవెన్ వాళ్ళు బాత్రూమ్స్ కడిగే వాళ్ళైనా సరే ఓకే చాలా నీట్గా ఉంటారు. కాకపోతే మన దగ్గర సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళైనా సరే కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఏంటంటే ఎలా పడితే అలా ఉంటారు.
అవి చూసినప్పుడు వాళ్ళకి కొంచెం కామెడీ అనిపిస్తుంది. ఓకే, ఈవెన్ మన వాళ్ళు తిరిగేది బెంచ్ కార్లో తిరిగినా కూడా ఒక్కోసారి గెటప్ ఎలా ఉంటుందంటే చిపురుగా ఉంటుంది. నేను అలాగే తిరిగేవాడిని, సో తెలుసు. అందుకని ఇప్పుడు స్మార్ట్గా యా, యాక్చువల్గా కంప్లీట్గా లుక్ని పక్కన పెట్టేశాను. ఓకే, లుక్ని అసలు పట్టించుకోకుండా వదిలేశాను ఒక పాయింట్ వరకు. బట్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ లైక్ ఐ థాట్ లైక్ అంటే సోషల్ మీడియాలో వచ్చాం కదా, కనీసం కొంచెం మంచిగా కనపడదాం. ఓకే, కమింగ్ టు ఇన్స్టా. సో సోషల్ మీడియాలో అయితే మీరు అంటే ఇన్స్టాకి వరకు చూసుకుంటే ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి, ఏం తాగాలి, ఇది నాకు చాలా కొత్తగా అనిపించిన కాన్సెప్ట్. అంటే చాలామంది ఎక్కువ ఒక 20% 30% పీపుల్స్ సో డివోషనల్గా వెళ్తూ ఉంటారు, ఇంకొంతమంది ఫుడ్, ఇంకొంతమంది ఇంటర్వ్యూస్, ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఈ కాన్సెప్ట్ అనేది ఇది అసలు మీరు ఒక సాఫ్ట్వేర్ నుంచి ఈ ఇన్స్టా రీల్స్ చేయాలి, అందులోనూ ఈ సిప్ స్మార్ట్ ఇది పెట్టాలి అన్న థాట్ ఎలా వచ్చిందన్న? ఓకే, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ ఇష్టం. ఆల్కహాల్ ఇష్టం అంటే చాలా ఇష్టం. ఐ ఫీల్ తక్కువ తాగుతాను. ఓకే, రోజు తాగుతాను. యా, 2 పెగ్గులు అంటే మామూలుగా చిన్న పెగ్గులు తాగుతాను, 2 విస్కీ తాగితే. బట్ చాలా తక్కువ విస్కీ తాగడం. కుదిరితే ఒక చిన్న బీర్ తాగుతాను, అంతే, డన్ ఫర్ ద డే. యా, మామూలు తాగుతుంటాను. ఆల్కహాల్ అంటే ఇష్టం. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ కూలి పని చేశాను అని చెప్పా కదా. సో 4 years నేను ఒక లిక్కర్ స్టోర్లో పనిచేశాను. అక్కడ ఐ యూస్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ అండ్ ఓనర్ వచ్చేసి ఒక బ్లాక్ అండ్ వైట్ మిక్స్ అన్నమాట, ఒక బ్రదర్ లాగా. సో ఇద్దరం కలిసి రోజు తాగుతుండేవాళ్ళు. రోజు 12 దాకా షిఫ్ట్ అయ్యేది. ఫ్రీ అవసరం లేదు. మామూలుగా యూజువల్గా ఏంటంటే ఏదైనా ఎక్స్పెన్సివ్ బాటిల్ తీసుకుంటే దాని కాస్ట్ ఎంత పడుతుందో అంతవరకు పెట్టేసేవాళ్ళం. ఓకే, వాడు కొంచెం పెట్టేవాడు, నేను కొంచెం పెట్టేవాడు. యా, హాఫ్ ఆఫ్ లాగా పెట్టేవాళ్ళు. బట్ అక్కడి నుంచి ఎక్కువ టేస్ట్ చేయడం మొదలైంది. అండ్ పర్టికులర్గా స్టోర్లో దగ్గరగా 200 to 300 టైప్ ఆఫ్ బీర్స్ ఉండేవి. 200-300 రకాల బీర్స్ ఉండేవి. సో యా, ట్రూ. ఇక్కడ ఏమో ఎప్పుడు అడిగినా ఏదో బీర్ తీసుకొస్తారు మాకు, అదే తాగుతాం. మారుతుంది, నెమ్మదిగా మారుతుంది. 200-300 బీర్స్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అన్న. డిఫరెంట్గా ఉంటాయి. దాంట్లో మళ్ళీ ఫ్లేవర్స్ ఉంటాయి. ఫ్లేవర్స్ అంటే చేసేదాన్ని బట్టి ఒక్కోళ్ళు ఒక్కోలా చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ, ఎక్కడైనా బిర్యానీ అవును, ఒక రెస్టారెంట్లో ఇంకోలా ఉంటుంది, ఇంకోలా ఉంటుంది. యా, ప్రతి ఒక్క బీర్ కూడా అంతే ఉంటుంది. ఓకే, యా. సో నేను జాయిన్ అయినప్పుడు ఫిక్స్ అయ్యాను, ఇన్ని బీర్స్ ఉన్నాయి, అన్నీ ట్రై చేయాల్సిందని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. అక్కడ ఒక చిన్న ప్యాషన్ వచ్చింది. దాని తర్వాత ఎలాగో వీటికి ఓనర్ ఫ్రెండ్ అయ్యాడు. సో వీ స్టార్టెడ్ టేస్టింగ్ ఆల్ ద లిక్కర్స్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు చీప్లో ట్రై చేయలేదు, ఎందుకంటే వాడు చీప్ తాగేవాడు కాదు, నాకు అలవాటు రాలేదు. సో కొంచెం మంచిగానే తాగుకుంటూ వెళ్ళేవాడు. యా, సో అదొక రీజన్. ఓకే, మామూలు అక్కడ ఒక చిన్న నాలెడ్జ్ వచ్చింది. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఇన్ని తాగుతున్నప్పుడు ఏది ఎలా ఉంటుందని తెలుస్తుంది. ఓకే, టేస్ట్ చూసినప్పుడు. సో ఐ యూస్ టు హ్యావ్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ టాలెంట్. అది ఎలా అంటే, మీరు నాకు ఒక లిక్కర్ ఇస్తే నేను టేస్ట్ చూసి ఈ బడ్జెట్లో ఉండొచ్చు ఇదని చెప్పేసి చెప్పగలిగేవాడిని. అండ్ నేను కళ్ళు మూసుకున్నప్పుడు ఏదైనా బాటిల్ చేతిలో పెట్టినా సరే ఐ కెన్ టెల్ యూ వాట్ బాటిల్ ఇట్ ఈస్. ఇప్పుడు కొంచెం పోయింది, ఎందుకంటే అప్పుడు లిక్కర్ స్టోర్లోనే ఉండేవాడు కదా. సో ఐ నో ఏంటిది అని ఇప్పుడు చెప్పగలుగుతా, బట్ అంత కాన్ఫిడెంట్గా ఉండలేను. ఓకే, యా. సో అక్కడి నుంచి నాలెడ్జ్ వచ్చింది. అండ్ తర్వాత ఏంటంటే ప్యాషన్ వచ్చింది, అన్ని బీర్స్ ట్రై చేయాలని చెప్పేసి. 200-300 తాగకుండా. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతి వీక్కి ఒక కొత్త బీర్ రిలీజ్ అవుతుంది. యా, ప్రతి వీక్ ఆర్ ఎవ్రీ 10 days యూ విల్ సీ ఏ న్యూ బీర్. అదేదో హైదరాబాద్లో కూడా వస్తే. సో ఆ 4 yearsలో ప్రతిరోజు ఇంటికి 6 pack వెళ్ళేది. ఇంటికంటే నాతో పాటు 6 pack బీర్స్ ఉంటాయి. యా, 6 pack తీసుకెళ్ళి తాగడం పడుకోవడం హ్యాపీగా. యా, సో కొంచెం నాలెడ్జ్ వచ్చింది. అండ్ వచ్చే పీపుల్ కూడా ఎవరైతే కస్టమర్స్ వస్తుంటారో దే యూస్ టు టెల్ మీ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ ఆల్కహాల్. యూజువల్గా అక్కడ ఏంటంటే ప్రతిరోజు తాగేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, రెగ్యులర్గా తాగేవాళ్ళు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ఇది ఇలా ఉంటుంది, దీని హిస్టరీ ఇది అని. అక్కడి నుంచి కొంచెం నాలెడ్జ్ వచ్చింది. దాని తర్వాత ఏంటంటే నేను ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాను. నాకు అక్కడ ఎప్పుడైతే అయిపోయిందో ఆ 4 years అయిన తర్వాత నేను నా జాబ్ కోసం నేను బయటకు వచ్చాను. ఎప్పుడైతే అది అక్కడ అయిపోయిందో నేను బయట బ్రూవరీస్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాను. బ్రూవరీస్, వైనరీస్, డిస్టిలరీస్ అన్నీ. అక్కడ ఎక్కువ బీర్ మీద వీటి మీద ఎక్స్పోజర్ వచ్చింది. అండ్ కొంచెం టేస్ట్లు ఇవన్నీ ఫ్లేవర్స్ ఏంటి అని చెప్పేసి అర్థమవుతుంది. ఇది కాకుండా మెయిన్ ఏంటంటే
నాకు ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ అయింది. ఓ యా, వేర్ ఐ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఆల్కహాల్. అండ్ అంటే టూ మచ్ కూడా కాదు, ఐ వాజ్ విత్ ఇన్ లిమిట్స్, బట్ చేసి ఉండకూడదు. నాకు ఒక క్రేజీ ఐడియా వచ్చింది. యూజువల్గా ఏంటంటే కార్ కొంచెం మంచి కార్, అది స్టీరింగ్ అడాప్ట్ చేసుకోగలుగుతుంది. సో నేను ఒక స్ట్రీట్లో వెళ్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఐ వాజ్ స్పీడింగ్, యూఎస్లోనే ఐ వాజ్ స్పీడింగ్. కార్ ఏంటంటే తీసుకోలేకపోయింది, టర్న్ అవుట్ వచ్చింది, కార్ తీసుకోలేకపోయింది, కారు ఫ్లిప్పులు కొట్టింది 2. యా, 2 ఫ్లిప్పులు కొట్టింది. ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద కార్ లైక్ నాకేం అసలు చిన్న స్క్రాచ్ కూడా లేదు. బయటకు వచ్చాను, కారు తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి కార్ని చూసుకున్నప్పుడు కార్ డోర్ అలా ఓపెన్ చేసినప్పుడు నా పాప కూర్చునే కార్ సీట్ ఉంది, చిన్న పాప, నా పాపకి అప్పుడు 1 year old. సో మచ్ ఎమోషనల్ అనమాట, కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసాయి. ఏంటిది అసలు, ఎందుకు ఇంత చేసుకోవడం అని అనిపించింది. సో ఏమనుకున్నానంటే కొంచెం గైడ్ చేద్దాం, నాలాంటి మూర్ఖులు చాలా చాలా మంది ఉంటారు, కనీసం ఒక మాట చెప్దాం, అరే అబ్బాయి ఇలా వద్దురా, తాగే పని అయితే ఇలా తాగండి అని. అండ్ ఐ సీ ఇన్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆల్సో, మన వాళ్ళు తాగే పద్ధతి కావచ్చు, మన వాళ్ళు తాగే పర్పస్ కావచ్చు, రాంగ్ అనిపిస్తుంది. అక్కడి నుంచి ఇనీషియల్గా ఒక వీడియోతోనే స్టార్ట్ చేసింది, బట్ లేటర్ ఆన్ ఐ ఫీల్ట్ లైక్ తీసుకెళ్దాం, ఆల్కహాల్ మీద ఇంకా ఎడ్యుకేషన్ ఉంది, ఇంకా తీసుకెళ్దాం. అండ్ ఆల్కహాల్ మీద చాలా ఫ్యూచర్ ఉంది. ఓకే, పీపుల్ టేక్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. ఎలా అంటే జస్ట్ తాగుతున్నాం కదా అన్నట్టు చూస్తారు. కానీ నేను మొన్న చెప్తున్నాను ఆల్రెడీ, 2024లో ఆల్కహాల్ మీద బిజినెస్ జస్ట్ ఇండియాలో 32,000 కోట్లు జరిగింది. 32,000 కోట్లు జస్ట్ ఇండియాలో జరిగింది. ఇది ఇయర్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ డబల్ అన్నట్టు ప్రిడిక్ట్ చేస్తున్నారు. 25లో డబల్ అవ్వచ్చు అని ప్రిడిక్ట్ చేస్తున్నారు. దగ్గర 70,000 కోట్లు అవ్వచ్చు, 60 దాకా వెళ్ళచ్చు అని ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఎంతవరకు వెళ్తుందో మనకు తెలియదు, ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఇంత బిజినెస్ జరుగుతున్నప్పుడు ఓకే, మనం అంతసేపు ఐటీ ఇండస్ట్రీ అనుకుంటాం, ఓకే ఐటీ ఇండస్ట్రీ అనుకుంటాం, ఏ అనుకుంటాం. ప్రాబ్లం ఏంటంటే యూఎస్లో కానీ లేదంటే ఇంకెక్కడైనా సరే మార్కెట్ క్రాష్ అయినప్పుడు మన దగ్గర క్రాష్ అవుతుంది, మన దగ్గర జాబులు పోతాయి. అలాంటి టైంలో యూఎస్ లాంటి కంట్రీలో ఆల్కహాల్ మీద ఒక మార్కెట్ ఇంపాక్ట్ అయింది అనుకోండి, రెసిషన్ వచ్చింది అనుకోండి, యూఎస్లో మనిషికి స్పెండింగ్ పవర్ తగ్గుతుంది. రీజన్ అంటే యూఎస్లో ప్రతి ఒక్కళ్ళు అంటే దగ్గర ఒక 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ 70% ఆఫ్ ద పీపుల్ పేచెక్ టు పేచెక్ ఉంటారు. పేచెక్ టు పేచెక్ అంటే వాళ్ళకు 15 daysకి ఒకసారి పే వస్తుంది అనుకోండి, ఆ పేని వాడేసుకుంటారు. నెక్స్ట్ పేచెక్ కోసం మనం ఫస్ట్ తారీఖు కోసం ఎలాగైతే వెయిట్ చేస్తామో వాళ్ళు కూడా అలాగే వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎప్పుడైతే జాబ్ పోతుందో లేదంటే రెసిషన్ వస్తుందో స్పెండింగ్ పవర్ ఉండదు. ఎందుకంటే అక్కడ ఇన్సూరెన్స్లు కట్టాలి, ఓకే బిల్స్ కట్టాలి, చాలా ఉంటాయి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. సో స్పెండింగ్ పవర్ తగ్గించేస్తారు. మన దగ్గర సిచ్యువేషన్ అది కాదు. మన దగ్గర పొజిషన్ ఏమవుతుందంటే ఒక రెసిషన్ లాంటిది వచ్చి జాబులు పోయినా కూడా ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది తగ్గదు. కావాలంటే ఖాళీగా ఉన్నారు కాబట్టి ఇంకో బాటిల్ ఎక్స్ట్రా అన్నట్టు తాగుతుంటారు. ఇదంతా అవుతుంది, ఇంత బిజినెస్ జరుగుతుంది. ఓకే, ప్రతి ఒక్కళ్ళు ఐటీ వీటి మీద వెళ్తున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా ఒక ఆల్కహాల్ ఎలా తయారవుతుంది, ఒక బీర్ ఎలా తయారవుతుంది, ఒక విస్కీ ఎలా తయారవుతుంది, కనీసం బేసిక్ నాలెడ్జ్ లేదు. ఓకే, అండ్ ఏవైతే కంపెనీలు ప్రజెంట్ రన్ అవుతున్నాయో, ఏవైతే కంపెనీలు ఇక్కడ బిజినెస్ చేస్తున్నాయో, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ ఫారెన్వి. ఓకే, ఒక ఫారెన్ కంపెనీకి ఇవన్నీ అంటే కొన్ని ఫారెన్ కంపెనీలు వీటిల్లో పర్సంటేజ్లు ఎక్కువ పెట్టుకొని స్టేక్ పెట్టుకొని వాళ్ళు ప్రాఫిట్లు తీసుకుంటున్నారు. చాలా చాలా తక్కువ ఇండియన్ బేస్డ్ కంపెనీలు ఈ ఇండస్ట్రీలో ఉన్నాయి. ఐఎమ్ గ్లాడ్ లైక్ ఇప్పుడిప్పుడే హైదరాబాద్లో కావచ్చు ఎక్కడైనా సిటీస్లో బ్రూవరీస్ వస్తున్నాయి. ఓకే, సో పీపుల్కి అర్థమవుతుంది, కొత్తగా బీర్లు ట్రై చేస్తున్నారు, చూస్తున్నారు. అది వెరీ వెరీ సూన్ సిటీస్ కాదు, ప్రతి ఒక్క ఊరికి వెళ్తుంది, ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా చిన్న చిన్న స్ట్రీట్లు కూడా వచ్చే రోజు వస్తుంది. ఆ రోజు డెఫినెట్గా ఏవైతే ఈ టాప్ కంపెనీస్ ఉన్నాయో, ఫారెన్ బ్రాండ్ కంపెనీస్ ఉన్నాయో, వాటికి కొంచెం దెబ్బ పడుతుంది. ఇదంతా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రూవరీ పెట్టాలంటే మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఒక రెగ్యులర్ పీపుల్కి, నాలాంటి వాడికి, మీలాంటి వాడికి, ఎవరికైనా సరే ఒక బీర్ ఎలా తయారు చేసుకోవాలి తెలిస్తే ఓకే మనం చేసుకుంటాం. ఓకే, లేదు నేను సర్టిఫికేషన్ చేస్తాను, ఓకే నేను సర్టిఫికేషన్ చేస్తే ఏమవుతుంది, రేపనే రోజు బ్రూవరీ అనేది పెడితే నాకు జాబ్ వస్తుంది, ఐ కెన్ బి ఏ బ్రూయింగ్ మాస్టర్. ఓకే, సో అలాంటి నాలెడ్జ్ కూడా ఇవ్వాలి అనిపించింది. సూపర్ అన్నాడు. ఫాలోవర్స్ కూడా 3 lakhs అబౌవ్ ఉన్నారు మీకు. సో ఏ వీడియో నుంచి బాగా వచ్చారు మీకు మెసేజెస్ కానీ లేకపోతే ఫాలోవర్స్ కానీ? సో ఫస్ట్ నేను రూల్స్ చెప్పాను, మీకు తాగే అలవాటు ఉన్నట్టయితే ఇవి ఇలా తాగండి అని. ఆ రోజు ఇట్స్ కైండ్ ఆఫ్ వైరల్. ఓకే,
అది వైరల్ రీల్ అయింది. అక్కడ స్టార్ట్ అయింది అండ్ ఐ స్టార్టెడ్ టెల్లింగ్ పీపుల్ అబౌట్ బీర్ ఇలా తాగండి, బీర్ వాడ్కా ఇలా తాగండి, ఇలాంటివి చెప్పినప్పుడు పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ ఇట్. సో బేసిక్గా ఇక్కడ ఇండియన్ వచ్చేసరికి యూత్ వచ్చేసరికి వీకెండ్ అయితే ఆల్కహాల్ తాగుతూ ఉంటారు, బీర్ తాగే వాళ్ళు బీర్ తాగుతూ ఉంటారు, లైక్ వోడ్కా లేకపోతే విస్కీ తాగుతూ ఉంటారు. కొంతమంది ఏమో డిఫరెంట్గా అంటే బీర్ ఒకటి చాలా చిల్లుగా చాలా కూలింగ్ కావాలంటాడు, ఇంకొకటేమో అసలు నాకు కూలింగ్ అక్కర్లేదు తాగేస్తాను బచ్చికంటారు. దీంతో పాటు మంచింగ్. సో బేసిక్గా మందు తాగేటప్పుడు మంచింగ్ ఏం చేయాలి అనేది డౌట్ చాలా మందికి. ఈ రీల్స్ చూస్తే కొంతమంది డాక్టర్స్ మీరు బీరు తాగుతున్నారా మందు తాగుతున్నారా, దాంట్లోకి ఈ చికెన్ అవన్నీ చాలా డేంజర్, మీరు కాయగూరలు పల్లీలు ఈ తినాలి అన్నట్టు చెప్తారు. సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక 2 words లో సో మందు తాగేటప్పుడు మంచింగ్ ఏది ఉంటే బెటర్ యూత్కి? ఓకే, ఎగ్స్ ఆర్ గుడ్. ఏదైనా సరే టూ మచ్ ఆయిలీ లేకుండా ఉండే ఏ చికెన్ అయినా సరే, ఏదైనా మీట్ అయినా సరే, ఏ మీట్ అయినా సరే పర్ఫెక్ట్ ఉంటుంది. కాకపోతే టూ మచ్ ఆయిల్ ఉన్నప్పుడు ఆయిల్ అండ్ ఆల్కహాల్ 2 పొట్టలో కొట్టుకుంటాయని నాకు తెలుసు. ఓకే, కక్కేసే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే. సో ఎక్కువ చాలా మంది డ్రింక్ చేస్తే ఎక్కువ వామిటింగ్స్ చేసుకుంటారు. సో అదేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తినకుండా తాగి ఉంటారు. తినకుండా తాగినప్పుడు పొట్టలో తీసుకోలేదు. ఓకే, యా, డెఫినెట్గా బాడీ ఒకటే అంటుంది ఏదో మనకు తెలియదు వచ్చింది అని బయటికి నెట్టే అని తీసుకోలేకపోతుంది. అది యూజువల్గా అది అవుతుంది. లేదు అనుకుంటే టూ మచ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీ ఎలా చెప్పాలంటే మీ లివర్ ఉందనుకోండి, ఓన్లీ 1 ounce మాత్రమే ప్రాసెస్ చేయగలుగుతుంది ఒక 1 hourకి. మనం ఏం చేస్తాం, ఫాస్ట్ టాప్ అని లేపేస్తుంటాం. అది ఏ పాయింట్లో అయితే నేను ప్రాసెస్ చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అంటుందో డెఫినెట్గా అది బయటికి పంపించేస్తుంది, డెడ్ అవుతుంది. అది నా వల్ల కాదు, ఇది బయటికి పంపించే అని చెప్పేసి బాడీకి సిగ్నల్ ఇస్తుంది, బయటకు వచ్చేస్తుంది. అది ఇంకో రీజన్ ఉండొచ్చు. లేదంటే ఇందాక నేను చెప్పినట్టు ఆయిల్ ఎక్కువ ఫుడ్స్ కానీ ఇలాంటిది అన్నప్పుడు డెఫినెట్గా కక్కుతారు. ఇవన్నీ కాకుండా మన వాళ్ళు తాగిన వాళ్ళు కామ్గా ఉంటారు, మంచిగా డ్యాన్స్లు వేస్తుంటారు బాడీ అంతా ఊగేలాగా. సో అప్పుడప్పుడు స్టమక్ ఇలా ఊగుతుంటుంది కదా, మేబీ దానివల్ల కూడా కక్కుతూ ఉండొచ్చు. ఓకే అన్న, అంటే మామూలుగా ఎక్కువ తాగే వాళ్ళు చాలా లావుగా వస్తారు, వాళ్ళకి డయాబెటీస్ కానీ లేకపోతే కొన్ని ఇష్యూస్ అనేవి. బట్ మీరేమో లాస్ట్ 10 years నుంచి నేను తాగుతాను నీట్గా, బట్ మీరు చాలా బాగున్నారు, స్లిమ్గా ఫిట్గా. సో మీ ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంది. సో ఏంటి దానికి స్పెషల్ రీజన్ ఏమన్నా ఉందా? దానికోసం ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? క్యాలరీ డెఫిషియట్. ఓకే, అందరూ తాగడం వల్ల ఎవరు లావు అవ్వరు. తాగుతున్నప్పుడు మనం తినే కంటెంట్ ఏదైతే ఉంటుందో అది లావ్ చేస్తుంది డెఫినెట్గా. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్కౌట్ చేసేవాడిని ఇంతకుముందు, ఇప్పుడు చేయట్లేదు కాబట్టి నేను మోస్ట్లీ 1700 to 2000 calories మధ్యలో ఉంటాను. ఓకే, దానికంటే ఎక్కువ తిన్నాను. ఈ క్యాలరీస్లోనే నేను తాగే డ్రింక్ని యాడ్ చేస్తాను అంతే. సో కొంచెం సింపుల్, అంతకన్నా ఇంకేం లేదు. నేను ఎప్పుడైతే కొంచెం ఎక్కువ తింటానో నెక్స్ట్ డే నేను కొంచెం తక్కువ చేసుకుంటా, క్యాలరీస్ కొంచెం తక్కువ చేసుకొని మెయింటైన్ చేసుకుంటా. ఓకే, అండ్ ఇందాక మాట్లాడుతూ 200-300 టైప్స్లో బీర్స్ టేస్ట్ చూసానని చెప్పారు. సో అవి అక్కడ యుఎస్ బ్రాండ్స్, బట్ ఇండియన్ బ్రాండ్స్కి వచ్చేసరికి ఇక్కడ ఇండియన్ బ్రాండ్స్లో ఎన్ని టేస్ట్ చూసారన్న? బాగానే చూసాను, ఇంక్లూడింగ్ బూమ్ కూడా. తాగాను మొన్న రీసెంట్గా మ్యాగ్నమ్ తాగాను. ఓకే, మ్యాగ్నమ్ 10,000, 5,000. ఐ స్టార్టెడ్ విత్ నాకౌట్. ఓకే, నాకౌట్ తాగాను, బడ్వైజర్ తాగాను, కరోనా, మోస్ట్లీ అన్నీ కవర్ చేసినట్టే ఉన్నాను. ఓకే, ఏదైనా తెలిస్తే అర్థమవుతుంది. అంటే బ్రోకోడ్ తాగలేదు, అంటే దట్స్ నాట్ ఏ బియర్, బట్ తాగలేదు. బట్ అది బీర్ కాదంట, జస్ట్ వైన్, ఎక్కువ గ్యాస్ ఐటమ్ ఏదో ఉంటుందంట. వైన్ని అంటే వాళ్ళు ఇచ్చినది అయితే వాళ్ళు దాని మీద ఇచ్చిన డిస్క్రిప్షన్ ఏంటంటే గ్రేప్ స్ప్రిట్ అన్నారు. గ్రేప్ స్ప్రిట్ అంటే అది ఒక బ్రాండీ అనుకోండి, దానికి గ్రేప్ వైన్ని మిక్స్ చేస్తున్నారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ కాక్టైల్ అనుకోండి. కైండ్ ఆఫ్ కాక్టైల్ అనుకోండి. ఓకే, అండ్ ఇండియన్ బ్రాండ్స్కి సంబంధించి బీర్స్లో మీ టాప్ 3 ఫేవరెట్ ఏంటి? టాప్ 3 నేను మ్యాగ్నమ్ తాగాను. మ్యాగ్నమ్ ఐ వుడ్ సే లైక్ నెంబర్ 1, టాప్ 1. సెకండ్ వన్ విల్ బి లైక్ కేఎఫ్ అల్ట్రా. ఓకే, థర్డ్ నేనేం చెప్తానంటే తాజ్ మహల్ అనే ఉంటుంది. తాజ్ మహల్
ఇండియాలో తాజ్మహల్ బీర్ ఉంది. నార్త్ అనుకుంటున్నా. ఇండియాలో తాజ్మహల్ ఉంది ఆగ్రాలో, బట్ బీర్ ఉందా? ఆ బీర్ ఇండియన్ బీర్ అని తెలుసు, బట్ మన దగ్గర దొరుకుతుందా లేదో తెలియదు. నేను యూఎస్లో తాగాను. ఓకే, ఎక్కడ దగ్గర? యూఎస్లోనే. యూఎస్లో. యా, తాజ్మహల్ బీర్. ఓకే, అంటే ఈ బీర్స్ వచ్చేసరికి కూడా బీర్స్లో ఎక్కువ తాగితే పొట్ట రావటం, లేకపోతే కొన్ని స్మెల్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యా పర్సనల్గా. ఇప్పుడు ఒక బీర్ వేసినా కూడా ఆ స్మెల్ కొంచెం ఘాటుగా వస్తుంది. కొన్ని బ్రాండ్స్ వేసినప్పుడు 2-3 తాగినా కూడా అసలు తాగినట్టే ఉంటుంది. అది వర్కౌట్ అవుతుంది, కరెక్టేనా? నిజమేనా? దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? అది అంటే స్మెల్ దేని వల్ల అంటారు? స్మెల్ ఆటోమేటిక్గా అరోమా ఉంటుంది. ఓకే, ఒక బీర్ కానీ దేనికైనా సరే దానికి న్యాచురల్ స్మెల్ ఉంటుంది, ఆల్కహాల్ స్మెల్. అది డెఫినెట్గా వస్తుంది. బట్ యూజువల్గా స్మెల్ రాకూడదంటే మన వాళ్ళు కొంచెం లైమ్ యూస్ చేసుకోవాలి, లేదంటే వాటర్ ఎక్కువ తాగాలి. ఓకే, లైమ్ యూస్ చేయడం అంటే మంచిగా లైమ్ జ్యూస్ లాంటిది ఏదైనా తాగారనుకోండి కొంచెం తగ్గుతుంది. కొంచెం వాటర్ ఎక్కువ కంటెంట్ తాగాలి. రెండోది ఏంటంటే అసలు స్మెల్ పోవడానికి మెయిన్ బ్రీతింగ్ ఎక్కువ ఉండాలి. ఓకే, మీ బాడీలో ఎప్పుడైతే ఆల్కహాల్ ఉంటుందో మీ బ్రీతింగ్తోనే అది పోవాలి. సో అది వెంటనే పోవాలంటే పోదు. మనం బ్రష్ చేసుకుంటే కొంచెం బెటర్ అవుతుందేమో కానీ, బట్ స్టిల్ ఆ స్మెల్ అయితే ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. కానీ కొన్ని మంచి లిక్కర్స్ ఉంటాయి. ఓకే, ఆ మంచి లిక్కర్స్ మనం కరెక్ట్గా తాగినప్పుడు ఆ స్మెల్ ఏమనిపించదు. ఓకే, అన్న వరల్డ్లోనే చాలా ఖరీదైన మందు ఏది అని అంటే ఏం చెప్తారు మీరు? నేను చూసాను కొన్ని మెకాలిన్ బాటిల్ చూసాను. మెకాలిన్ ఇస్ మంచి స్కాచ్ విస్కీ అనమాట. స్కాచ్ విస్కీ, మంచి స్కాచ్ విస్కీ. అది దాన్ని ఇయర్ గుర్తులేదు. ఓకే, అంటే దాన్ని ఏజింగ్ చేస్తారు. ఎన్ని ఇయర్స్ అయితే ఎక్కువ ఏజింగ్ చేస్తారో దాని రేట్ పెరుగుతుంటుంది. సో నేను చూసాను 2-3 బాటిల్స్ చూసాను, బట్ ఐ డోంట్ ఎగ్జాక్ట్. ఎంత కాస్ట్ ఎంత ఉందన్న బాటిల్స్ మీద? $1.2 million అంత చూసాను. అంటే దగ్గరగా ఒక 8 కోట్ల దాకా వేసుకోండి. 7 కోట్లు 8 కోట్లు. 8 కోట్ల? ఇది నేను ఇంటర్నెట్లో చూసింది. ఓకే, నేను ఇంటర్నెట్లో చూసింది. ఓకే, మామూలు కొట్టారన్న ఎవరైనా 8 కోట్లు? యూజువల్గా ఇలాంటివి జస్ట్ షోకేస్కి పెట్టుకుంటారు. మామూలు నాకు తెలిసినంత వరకు అమెరికాలో వీళ్ళు ర్యాపర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా దీని మీద చాలా ఇష్టం ఉంటుంది. ఏవైతే ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఉంటాయో వాటి మీద చాలా ఇష్టం ఉంటుంది. జస్ట్ కొనుక్కొని వాళ్ళ ఇంట్లో షోకేస్లో పెట్టుకుంటారు. గుడ్ థింగ్ ఏంటంటే వాటి మళ్ళీ తిరిగి కూడా అమ్ముతుంటారు. 8 కోట్లు కొనుక్కుని 4 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ 10 కోట్లకు 12 కోట్లకు అమ్ముతారు. మంచి బిజినెస్ అనేది. ఓకే, ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ బట్ చాలా చీపెస్ట్. చాలా చీపెస్ట్? చాలా చీప్గా. నిజంగా తెలియదు. మీరు కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎప్పుడు చీప్ జోన్కి వెళ్ళా? ఎక్కువ మంచి నేను తాగిన చీపెస్ట్ అంటే రాయల్స్ నేను తాగింది చీపెస్ట్. ఓకే, దట్ ఈస్ ద చీపెస్ట్. నేను విస్కీ తాగడం స్టార్ట్ చేసిన దాంతోనే దట్ ఈస్ ద చీపెస్ట్ విస్కీ. ఓకే, రెండోది ఎవర్ క్లియర్ తాగాను. దట్ ఈస్ నదర్ చీపెస్ట్. ఎవర్ క్లియర్ అని వాట్కా ఉంటుంది, అది జస్ట్ టేస్ట్ చూడడానికి. ఎందుకంటే ఎవర్ క్లియర్ ఈస్ వెల్ నోన్ ఫర్ యూఎస్లో కొన్ని స్టేట్స్లో దాన్ని బ్యాన్ కూడా చేశారు. ఎందుకంటే హైయెస్ట్ ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంటుంది. ఓకే, అబౌట్ 70 to 80% ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. అసలు ఎలా ఉంటుందని చెప్పేసి ఒక చిన్న మూతలో పోసుకొని టేస్ట్ చూశాను. మామూలుగా రా తాగేస్తారా? మీకు టేస్ట్ తెలియాలంటే రానే తాగాలి. మోస్ట్లీ. అవునా? అంటే చాలా మంది ఇక్కడ బీర్స్ అయితే ఓపెన్ చేస్తారు, చీజ్ కొట్టేస్తాం, తాగేస్తాం. బట్ వోడ్కా కానీ, విస్కీ కానీ, రమ్ కానీ, జిమ్ కానీ ఇవన్నీ వచ్చేసరికి ఏదో ఒక మిక్సింగ్. కొంతమంది ఏమో ప్యూర్ వాటర్, 2 ఐస్ క్యూబ్స్, లేదా కొంతమంది ఏమో వాటర్, ఐస్ క్యూబ్స్, సోడా కలుపుతారు. ఇంకొంతమంది ఏమో నాకు వద్దురా థమ్స్అప్ అంటారు. సో బేసిక్గా ఏది బెటర్ అంటారు? వాటర్ ఆల్వేస్ బెస్ట్. ఓకే, వాటర్ ఆల్వేస్ బెస్ట్. వాటర్ ఈజ్ నెంబర్ 1. ఎందుకంటే కొంచెం డైల్యూట్ అవుతుంది, మన బాడీకి కూడా హెల్ప్ అవుతుంది. కొంచెం వాటర్తో కలిపి ఆల్కహాల్ పంపిస్తే లివర్కి కొంచెం ప్రాసెస్ చేయడానికి ఇదంతా బాగుంటుంది. ఓకే, పొట్టలో కూడా ఎక్కువ హార్మ్ చేయదు, అండ్ మీ కిడ్నీ ప్రాసెసింగ్ కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. వాటర్ వద్దు నాకు కొంచెం క్రిస్పీగా, అంటే ఫజీగా అంటే మనం సోడా తాగిన వెంటనే నోట్లో తెలుస్తుంది కదా, సో అలా కావాలనుకుంటే సోడా వేసుకుంటారు. లేదు అనుకుంటే కూల్ డ్రింక్ వేసుకుంటారు. బట్ కూల్ డ్రింక్ అనేది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, కూల్ డ్రింక్ డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళు తాగడం స్టార్ట్ చేస్తే ఒక బాటిల్ పెట్టుకున్నారు అనుకోండి, 2 ఫుల్ థమ్స్అప్ బాటిల్లో, పెప్సీ బాటిల్లో పెట్టుకుంటారు. ఒక చిన్న క్యాన్లోనే, ఒక థమ్స్అప్ క్యాన్లో 28 grams ఆఫ్ షుగర్ ఉంటుంది. లిటరలీ 2 liters బాటిల్ 2 పక్కన పెట్టుకుంటే 1 kg షుగర్ తింటాడు. దగ్గరగా డయాబెటీస్ వస్తుంది. నేను అందుకే ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటంటే మీరు తాగితే తాగండి, కనీసం ఆ కూల్ డ్రింక్ ఆపేయండి. ఓకే, మీరు ఎందుకు తాగుతున్నారు? కిక్ కోసం తాగుతున్నారు కదా.
అలాంటప్పుడు వాటర్ పోసుకోండి, లేదంటే ఏదైనా చేసుకోండి, తాగండి. ఎందుకు? ఆల్రెడీ ఆల్కహాల్ మీ బాడీని నాశనం చేస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు కూల్ డ్రింక్లు అంతా తాగి ఇంకా ఎందుకు నాశనం చేయడం అని చెప్పేసి నేను చెప్తుంటాను. అని అంటే అప్పుడు మామూలుగా నార్మల్ పీపుల్స్, మిడిల్ క్లాస్, లేకపోతే డైలీ లేబర్స్ కొంతమంది పని చేసుకునే వాళ్ళు తాగే బ్రాండ్స్ సపరేట్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సంపాదించే బడ్జెట్ని బట్టి వాళ్ళు కొనుక్కుని తాగుతారు. కానీ సెలబ్రిటీస్ ఉంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ హీరోస్ని చూస్తే వాళ్ళు పార్టీస్ చేసుకుంటారు, వాళ్ళు సరదాగా. బట్ ఆ బ్రాండ్స్ డిఫరెంట్ ఉంటాయా, లేకపోతే నార్మల్ పీపుల్స్ తాగే బ్రాండ్సే వాళ్ళు తాగటం, వాళ్ళు తినే ఫుడ్ వల్ల, వాళ్ళు చేసే డైట్ వల్ల ఏమన్నా డిఫరెన్సెస్ ఉందా? లేదు, టు బి హానెస్ట్, ఒక తక్కువ బ్రాండ్కి ఒక ఎక్కువ బ్రాండ్కి డెఫినెట్గా మేకింగ్ ప్రాసెస్లో డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీప్ లిక్కర్ తీసుకోండి. ఓకే, ఏదో బాటిల్ తీసుకోండి. మోస్ట్లీ చీప్ లిక్కర్స్ని మొలాసిస్తో చేస్తారు. మొలాసిస్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఏంటంటే మన షుగర్ కేన్తో చక్కెర చేసిన తర్వాత వేస్టేజ్ లాగా మిగిలిపోతుంది. దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసినప్పుడు దాని నుంచి ఒక ఆల్కహాల్ జనరేట్ అవుతుంది. అది ఒక క్లియర్ స్పిరిట్ లాంటిది అనుకోండి. అంటే ఎలా చెప్పాలంటే ఒక శానిటైజర్ అనుకోండి. శానిటైజర్ లాంటిదే. దానికి ఆర్టిఫిషియల్గా కలర్స్ కలిపేసి దాన్ని బాటిల్ చేసి అమ్మేస్తారు. అది చాలా 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 హార్మ్ఫుల్. అది చీప్ లిక్కర్. ఇప్పుడు ఒక ఎక్స్పెన్సివ్ లిక్కర్ అనుకోండి, ఒక స్కాచ్ విస్కీ ఎగ్జాంపుల్ తీసుకోండి. స్కాచ్ విస్కీ ఏంటంటే, ఒక స్కాచ్ విస్కీ తయారవ్వాలంటే కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మీరు ఎలా పడితే అలా చేస్తే ఒప్పుకున్నాడు స్కాచ్ అంటారు. దాన్ని గ్రెయిన్స్, మన బార్లీ కావచ్చు, ఓకే, వీట్ కావచ్చు, ఓకే, లేదు అనుకుంటే కార్న్ కావచ్చు, మన మొక్కజొన్న కావచ్చు, వీటి ఏదన్నా సరే ఈ గ్రెయిన్సే తీసుకోవాలి. గ్రెయిన్స్ తీసుకోవాలి, వాటితో పాటు దాన్ని డిస్టిలింగ్ చేసిన తర్వాత, వాటిని ఎప్పుడైతే ఆల్కహాల్ డిస్టిల్ చేస్తాడో, డిస్టిలింగ్ చేసిన తర్వాత ఏజింగ్ చేయాలి. అంటే ఏం చేస్తారంటే, మంచి బ్యారల్స్ ఉంటాయి, వుడెన్ బ్యారల్స్ ఉంటాయి, చెక్క బ్యారల్స్, ఓక్ బ్యారల్స్ అంటారు. వాటిల్లో పోస్తారు. వాటిలో పోసేసి ఒక 3 ఏళ్ళు పడదాన్ని అలాగే పెడతారు. ఆ 3 ఏళ్ళు అలా పెట్టినప్పుడు విస్కీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. చెక్క నుంచి విస్కీ ఏం చేస్తుందంటే ఫ్లేవర్ మొత్తం లాక్కుంటుంది. దాని నుంచి అంటే వీళ్ళు ఏదైతే చెక్కను వాడారో దాన్ని బట్టి విస్కీకి డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే, విస్కీ ఎప్పుడైతే డిస్టిలింగ్ చేసిన వెంటనే నోట్లో వేసుకున్నారు అనుకుంటారా, మండుతుంది. ఒక శానిటైజర్ నోట్లో వేసుకుంటే ఎలా మండుతుంది, సేమ్ అలాగే మండుతుంది. ఇలా చేసినప్పుడు ఏంటంటే స్మూత్ అవుతుంది, చాలా స్మూత్ అవుతుంది. సో ఇలా తాగిన లిక్కర్ కొంచెం బెటర్. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఏ ఆల్కహాల్ అయినా సరే హెల్త్కి మంచిది కాదు. కాకపోతే ఇలా చేసిన ఆల్కహాల్ కొంచెం బెటర్గా ఉంటుంది. ఓకే. అండ్ రీసెంట్గా మీది ఒక రీల్ చూశాను. దయచేసి 21 years లోపు వాళ్ళు ఉంటే నన్ను ఫాలో అవ్వద్దు. సో బేసిక్గా ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో అవ్వండి, లైక్ చేయండి అని చెప్తారు. కానీ మీరు ఎందుకు అన్ఫాలో కొట్టేయండి అంటే, మామూలుగా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మద్యం అమ్మను అన్నట్టు, సో 21 years దాటితేనే నా వీడియోలు చూడండి అని చెప్తున్నారా, లేకపోతే వేరే రీజన్ అని ఉందన్నా? రీజన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నాకు ఫాలోవర్స్ ఎంత ఉన్నారు అనేది పాయింట్ కాదు. నాకు కంటెంట్ మేకింగ్ నచ్చింది, నేను చేసుకుంటాను. మీరు అన్ఫాలో చేసినా ఫాలో చేసినా నేను పట్టించుకోను. కాకపోతే ఒక ఆల్కహాల్ గురించి చేసినప్పుడు కొంచెం అన్నా మంచిగా చూసుకోవాలి. ఎలా అంటే, ఎవరైతే అండర్ 21 ఉంటారో, పర్టికులర్గా అండర్ 18 వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. మంచి చెడు తెలియదు, ఏదైనా చెడు చూశారు, నచ్చింది, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇలాంటివి చూసినప్పుడు అంటే నేను చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాను. నేను 15 years ఇప్పుడు స్టార్ట్ చేశాను. నేను ఈరోజు అప్పుడు స్టార్ట్ చేయకపోయి అంటే ఈరోజు స్టార్ట్ చేసాను కాదు. ఎంతో కొంత ఆల్కహాల్ నా హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో పిల్లలకి ఆ ఇంపాక్ట్ పడకూడదని చెప్పేసి నాకు మైండ్లో గట్టిగా ఉంది. సూపర్. నేను అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఎవరిని అంటే ఏ వీడియోలో కూడా ఐ డోంట్ ఆస్క్ ఫర్ లైక్స్, ఐ డోంట్ ఆస్క్ ఫర్ షేర్స్, ఐ డోంట్ ఆస్క్ ఫర్ ఫాలో మీ. బికాస్ వచ్చిన వాళ్ళే వస్తారు, లేదంటే లేదు. బట్ నేను చేసే కంటెంట్ వల్ల ఒకళ్ళ లైఫ్ ఇంపాక్ట్ అవ్వద్దు. సో నాకు అది గట్టిగా ఉంది. అండ్ పర్టికులర్గా ఎవరైతే 21 కింద ఉంటారో, ఆ 21 పైన ఉంటారో, ఎవరైతే 21 పైన ఉంటారో వాళ్ళు కొంచెం మెంటల్గా కొంచెం మెచ్యూర్డ్ ఉంటారు. కింద ఉండే వాళ్ళకి కొంచెం అంటే ఒక టీనేజ్లో అలా ఉంటారు కదా, ఆ మెచ్యూరిటీ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఒక చిన్న మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అయితే మంచిగా ఉంటుంది, ఇది ఎడ్యుకేషన్ లాగా తీసుకోండి అని చెప్పేసి చెప్పాను. అండ్ నేను రీసెంట్గా రిలీజ్ అయింది ఏంటంటే, నన్ను అండర్ 18 వాళ్ళు కూడా ఒక సర్టెన్ పీపుల్ ఫాలో చేస్తారు, 10% ఆఫ్ పీపుల్. సో నేను ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టేశాను అనమాట. అంటే ఎవరైతే అండర్ 18 ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు నా కంటెంట్ కనిపించదు. నేను సెట్టింగ్ పెట్టేశాను. మంచి అటెంప్ట్ అండి. చేయాలి, ఎందుకంటే ఆల్కహాల్ కదా,
ఇట్స్ నాట్ ఏ జోక్. యా. ఓకే, సో గుడ్ ఐడియా. ఓకే, ఈ మెసేజ్లు అవి ఎలా వస్తాయి అన్న? అంటే లైక్ అంటే పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. కొంతమంది ఏమో తప్పుగా అనుకోకండి, కొంతమంది ఏమో అరే మనోడు మంచి కంటెంట్ ఇస్తున్నాడు రా, అంటే మేము ఎలా తాగాలి, తాగే అలవాటు మనం మార్చలేము, బట్ దాంట్లో కొంచెం లిమిటెడ్గా మంచిగా చేస్తాం. కొంతమంది అలా ఫీల్ అవుతారు, కొంతమంది ఏమో అరే ఇదేం చెడపడుతున్నాడు ఏంటి జనాల్ని అని ఇది ఉంటుంది. సో మీకు వచ్చే మెసేజ్లు నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుందా? ఓకే, మెసేజ్లు అయితే మాత్రం 99% ఇప్పటి వరకు చాలా మంచిగా వచ్చాయి. చాలా అంటే క్వశ్చన్స్ అడుగుతారు, అప్రిషియేట్ చేస్తారు. ఇంకా కొంతమంది మెసేజ్ చేస్తారు, అన్న ఎలా పడితే అలా తాగేవాళ్ళం, ఇప్పుడు నీ వల్ల నువ్వు చెప్పిన దానివల్ల ఇలా ఫాలో అవుతుంటే తాగుతుంటే బాగుంది, నెక్స్ట్ డే మార్నింగ్ బాగుంటుంది, సో నచ్చుతుందని చెప్పేసి 99% ఇదే ఉంటుంది. బట్ ఎక్కడో 1% మాత్రం ఉంటుంది. బట్ ఇప్పటి వరకు మేబీ ఒక 3-4 మెసేజ్లు వచ్చాము అంతే, అంటే బ్యాడ్గా. థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్లో 3-4 యూజ్. ఓకే, అండ్ సెలబ్రిటీస్ ఎవరైనా మెసేజ్ చేస్తారన్న కంటెంట్ బాగుంది గుడ్ అని? సెలబ్రిటీస్ అని కాదు, బట్ ఫ్యూ పీపుల్ మెసేజ్ చేశారు. అండ్ యా ఉన్నారు, హీరోస్ కాదు అదర్ ఆర్టిస్ట్ మెసేజ్ చేసి బాగుంది అని చెప్పి. ఓకే, అంటే బ్యాక్ టు ఒకసారి, అంటే ఇప్పుడు మామూలుగా చాలామంది న్యూస్లో కానీ ఇంట్లో కానీ ఏంటంటే మందు తాగిన తర్వాత కొంచెం కోరికలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే చాలా వరకు ఇక్కడ చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇవన్నీ రేపులు జరగటం, తాగిన తర్వాత తాగేసి చేశారు. సో ఆ లింక్ ఏంటంటే తాగిన తర్వాత ఏమన్నా ఆల్కహాల్లో ఉండే వాటి వల్ల ఈ కోరికలు అనేవి ఇంకేమన్నా ఎక్కువ అవుతాయా? అదేమన్నా కోరికని కాదు, ఆల్కహాల్ ఏం చేస్తుంది, ఇది నేను చాలాసార్లు చేద్దాం అనుకున్నది, రియల్లీ ఇప్పటివరకు చేయలేదు. ఆల్కహాల్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. ఓకే, మీరు ఎప్పుడైతే ఒక మూడ్లో ఉంటారో, మీరు ఆల్కహాల్ తాగినప్పుడు ఆ మూడ్ని ఆల్కహాల్ ఎన్హాన్స్ చేస్తుంది, బాగా పెంచేస్తుంది, టూ మచ్ పెంచేస్తుంది. అది రేపులో అవ్వచ్చు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరో కొట్టారు, మీరు ఆల్కహాల్ తాగారు అని తిరిగి కొట్టాలి అనేది ఆల్కహాల్ తీసుకెళ్తుంది. లేదు మీరు ఒక బాధలో ఉన్నారు, మీరు ఆల్కహాల్ తాగారు, మిమ్మల్ని ఏడ్చేలా చేస్తుంది. లేదు మీరు మంచి మూడ్లో ఉన్నారు, ఆల్కహాల్ తాగారు, మంచిగా డ్యాన్స్ చేసేలా చేస్తుంది. సో మీకు ఏదైతే ఒక మూడ్ ఉంటుందో ఆ మూడ్కి ఆల్కహాల్ యాడ్ అయితే అది పీక్కి తీసుకెళ్తుందండి. అది మనం మంచిగా హ్యాపీగా ఉన్నాం, అది గుడ్. కానీ ప్రాబ్లం ఏంటంటే పీపుల్ ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మనం తాగే పర్పస్ రాంగ్ అని. అదేంటంటే మోస్ట్ ఆఫ్ ది పిల్లలు ఏం చేస్తున్నారు, ఏదో డిప్రెషన్గా ఉన్నప్పుడు అమ్మాయితో బ్రేకప్ అయిపోయిందనో ఇలాంటి టైంలో తాగుతున్నారు. లిటరల్లీ ఏమనిపిస్తుంది, లైఫ్ ఎందుకు రా అన్నట్టు ఆల్కహాల్ పైకి తీసుకెళ్తుంది వాడు ఎమోషన్. ఏం చేస్తున్నాడు, లిటరల్లీ సూసైడ్ చేసుకుంటున్నాడు. లేదు మీరు రేప్స్ అడిగారు, సేమ్ అదే అవుతుంది. వాడికి ఏదో అర్జుంది, ఓకే అర్జుందో లేదంటే ఆల్కహాల్ తాగినప్పుడు ఏదో పోర్న్ వీడియో చూశాడు, డెఫినెట్గా అర్జు పెరుగుతుంది, ఆల్కహాల్ పైకి తీసుకెళ్తుంది. వాడికి ఏదో పని చేయాలనిపిస్తుంది, చేస్తాడు. సో నేను ఆల్వేస్ నాతో ఉన్న పీపుల్కి చెప్పేది, నేను ఫాలో అయ్యేది ఒకటే, నేను ఒక పెయిన్లో ఉన్నప్పుడు కానీ నేను ఒక కోపంలో ఉన్నప్పుడు కానీ ఆల్కహాల్ తాగను. ఎందుకంటే అది ఎక్కడ తీసుకెళ్తుందో నాకు ఒక చిన్న ఐడియా ఉంది. యా, సో అందరికీ అదే చెప్తాను నేను. అంటే ఇప్పుడు మామూలుగా ఆల్కహాల్ తీసుకుంటే ఈ పవర్ అనేది కూడా పెరుగుతుందన్న, అంటే సెక్సువల్గా పవర్ అనేది కొంచెం పెరుగుతుందా? అంటే నార్మల్గా ఎప్పుడు బాయ్ కానీ గర్ల్ కానీ, ఎందుకంటే ఇప్పుడు చాలామంది గర్ల్స్ కూడా తాగుతున్నారు, ఎక్కువ వోడ్కా ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి, సో ఇద్దరు ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఈ సెక్స్ పవర్ అనేది రెట్టింపు అవుతుంది అనుకోవచ్చా? లైక్ ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళ లోపల ఉండే కోరికల వల్ల ఈ ఆల్కహాల్ దాన్ని ఇంకొంచెం డబల్ చేస్తుంది ఇట్లా అనుకోవచ్చు? నాకు తెలిసిందే చెప్తా. ఓకే, మేబీ నేను 100% రాంగ్ కూడా ఉండొచ్చు. ఓకే, డిజైర్ అనేది పెరుగుతుంది. ఓకే, చేయాలి అనేది. ఓకే, నేను చూసిన దాంట్లో అది చాలా ఎక్కువ. ఎవరికైనా సరే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు సెక్షువల్ డిజైర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో బాగానే చేస్తారు. ఓకే, బాగానే చేస్తారు. బట్ కొంతమందికి ఎవరైతే ఎక్కువగా ఓవర్గా ఆల్కహాల్ తీసుకుంటుంటారో వాళ్ళకి ఎరిక్టెడ్ డిస్ఫంక్షన్ అంటారు. ఓకే, దే వాంట్ టు డూ ఇట్, దే వోంట్ బీ ఏబుల్ టు డూ ఇట్. అది జరుగుతుందని నేను చాలా గట్టిగా విన్నాను. ఓకే, నాకు కొంతమంది డాక్టర్ కూడా చెప్పారు, ఎవరైతే ఇలా ఉన్నారో వీళ్ళకి ఈ ఇష్యూ కూడా వస్తుంది అని. సో నాకు కొత్తగా అనిపించింది అది. అంటే ఆడపిల్లలు కూడా ఈ మధ్య కొంచెం మనకంటే ఎక్కువ తాగేస్తున్నారు. సో ఇప్పుడు ఈ బాయ్స్లోను గర్ల్స్లోను ఈ ఆల్కహాల్
చేసుకునేది ఆ సిమ్టమ్స్ అన్ని ఒకేలా ఉంటాయా ఆ బాడీలో అవన్నీ, లేకపోతే ఆల్కహాల్ ఎవరికైనా ఒకటేనా, లేకపోతే బాయ్ బాడీకి ఒకలాగా గర్ల్ బాడీకి ఒకలాగా ఇలా వర్క్ అవుతుంది? ఎవరికైనా ఒకటే, కాకపోతే బాయ్ బాడీ కంటే అమ్మాయిల బాడీ మీద ఆల్కహాల్ ఇంపాక్ట్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ఎర్లీ 20s అలా స్టార్ట్ చేస్తారో ఆల్కహాల్ని, వాళ్ళు కంటిన్యూస్గా కొంచెం రెగ్యులర్గా తాగుతున్నట్టయితే వాళ్ళు 28-29 కల్లా వాళ్ళకి చాలా ఇష్యూస్ వస్తాయి. ఓకే, నేను ఇది కొంచెం రీసెర్చ్ చేసి నేను ఒక రీల్ కూడా చేశాను దీని మీద. నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో ఇష్యూస్ రావడం కానీ, ఓకే, వాళ్ళ మంత్లీ సైకిల్ వీటిలో మిస్ అవ్వడం కానీ, బోన్ స్ట్రెంత్ మొత్తం తగ్గిపోవడం కానీ, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా హైలో ఉండడం కానీ, ఇవి చాలా ఎక్కువ కనిపించాయి. సో నేను కూడా కొంచెం షాక్ అయ్యాను. ఇద్దరు కలిసి తాగుతున్నప్పుడు అమ్మాయిల బాడీ మీద ఎందుకు ఇంపాక్ట్ ఎక్కువ అని చెప్పేసి నేను కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు ఇవన్నీ తెలిసాయి అనమాట. జస్ట్ బికాస్ ఆఫ్ జీన్స్. సో ఐ మీన్ జీన్స్ మీన్స్ లైక్ ద బాడీ స్ట్రక్చర్ అనుకోండి. ఓకే, అంటే చాలా మంది అమ్మాయిల్ని ఒక 10 మందిలో ఒక 6 అమ్మాయిలు సరదాగా అప్పుడప్పుడు పబ్లిక్ వెళ్ళి వేస్తుంటారు. 6గురిలో 5 అమ్మాయిలు వోడ్కా ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అమ్మాయిలు అనగానే వోడ్కా ఈజ్ ఈజీ టు డ్రింక్ బట్ ప్రాబ్లం ఏంటంటే షార్ట్స్ వేస్తుంటారు. నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను, మీరు జస్ట్ ఎక్కాలి కాబట్టి ఆ షార్ట్ తీసుకుని వేస్తుంటారు. పర్టికులర్ ఈ పబ్బుల్లో వీటిలో ఒక షార్ట్ ఇవ్వండి, వాడ్కా షార్ట్ ఇవ్వండి అన్నప్పుడు దే ఆల్వేస్ గివ్ చీప్ లిక్కర్. మీరు ఒక కాక్టైల్ అడిగినా కూడా దే ఆల్వేస్ యాడ్ లైక్ సమ్ చీప్ లిక్కర్. మంచిగా తాగరు, ఎలా పడితే అలా తాగుతారు. ఓకే, బట్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే వాడ్కా ఈజ్ ఈజీ టు డ్రింక్ లైక్ వాటర్. అంతే, అందువల్ల అమ్మాయిలు కొంచెం విస్కీ ఏంటంటే కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, అది మన ప్యాలెట్కి కొంచెం సెట్ అవుతుంది. ఓకే, అలాగా అన్న. ఇప్పుడు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నేను అది అడుగుతాను. ఇది కావాలి అంటే ఏది తాగాలి? ఓకే, టక్కని చెప్పు. ఓకే, ఓకేనా? కొంచెం ఫేస్ గ్లో రావాలంటే ఓకే, వైన్ ఆర్ సాకే. వైన్ ఆర్ సాకే అని జాపనీస్ డ్రింక్. ఓకే, వైన్ ఆర్ సాకే ఫేస్ గ్లో రావాలంటే. మైండ్ షార్ప్ గా పని చేయాలంటే ఏది పని చేయదు, ఏది వర్కౌట్. ఆల్కహాల్ తాగితే అసలు ఏది పని చేయదు. ఓకే, ఏ ఆల్కహాల్ మైండ్ కి ఫోకస్ కి అసలు హెల్ప్ అవ్వదు. బాడీ రావాలన్నా కూడా ఏది పని చేయదు. బికాస్ మీ మజిల్ ఏదైతే ఉంటుందో మీ మజిల్ని ఆల్కహాల్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో మీరు ఎవరైతే చూసుంటారో అంటే ఎక్కువ తాగుతుంటారో వాళ్ళు మజిల్ ఉండదు. ఓకే, మజిల్ చాలా సన్నగా అయిపోయి ఉంటుంది, జస్ట్ బోన్సే కనిపిస్తుంటాయి. ఓకే, అది ప్రాబ్లం. ఓకే, చాలా చల్ల ప్రదేశాల్లో ఉన్నాం, బాడీకి కొంచెం వేడి కావాలి, అప్పుడేం తాగాలి? యూజువల్గా రమ్ తాగుతుంటారు. ఓకే, రమ్ తాగుతుంటారు. అండ్ కొంతమంది చెప్పేది ఏంటంటే ఆల్కహాల్ వల్ల చలి తగ్గుతుంది అన్నట్టు అనుకుంటారు, కానీ తగ్గదు. బాడీ సెన్సిటివిటీ ఇంకా పెరుగుతుంది చలికి. కాకపోతే మనకి బజ్లో అర్థం కదా అంతే. ఓకే, అంటే అందరూ చెప్పారు కదా ఇది తాగితే బాడీ వేడి అవుతుంది అన్నప్పుడు తాగేస్తే ఓకే, ఆ మైండ్ అంతే, లోపల ఏముంటది మనం అనుకుంటాం వేడి అయ్యింది అని చెప్పి, అంటే అర్థం కాదు. ముందు మనకి కిక్ వస్తుంది కదా, ఆ కిక్ వల్ల నీకు చలి అర్థం కదా అంతే, కానీ నీ బాడీ మాత్రం చలి వల్ల ఇంపాక్ట్ అవుతూనే ఉంటుంది. బాడీ వేడిగా ఉన్నప్పుడు మంచి కాక్టైల్ వేస్తే బాగుంటుంది. మంచి రిఫ్రెషింగ్ ఉండే కాక్టైల్ ఒకటి వేస్తే బాగుంటుంది. ఓకే, అంటే మామూలుగా ఇప్పుడు ఈ సమ్మర్ వచ్చేసరికి బీర్స్ రేట్స్ కూడా చాలా బాగా బీభత్సంగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ వేడి ఎండల్లో వెళ్ళి చల్లగా ఒక బీర్ వేస్తే సో అది కరెక్టేనా? కరెక్ట్ కాదు. అంటే కాలాన్ని బట్టి కొంతమంది తాగుతూ ఉంటారు. ఇప్పుడు వర్షాకాలం వస్తే సరదాగా ఫ్రెండ్స్ అరే రమ్ తాగుతాండ్రా అంటారు, శీతాకాలంలో ఇంకోటి అంటారు, అండ్ వర్షం పడుతున్నప్పుడు ఇంకోటి అంటారు, అండ్ ఎండలు వస్తున్నప్పుడు ఇంకోటి అంటారు. ఇది కరెక్టేనా ఈ ప్యాటర్న్? లేదు, అంటే జస్ట్ మన నోటికి ఇలా తాగితే బాగుంటుంది అనుకుంటున్నాం కాబట్టి తాగుతాం. కానీ ఇప్పుడు ఏ టైంలో అయినా సరే ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్. ఓకే, ఇప్పుడు పర్టికులర్గా ఎండలో ఉన్నాయి, చల్లగా బీర్ తాగుదాం అనుకుంటారు, బీర్ చల్లగా ఉంది కాబట్టి తాగుతున్నారు, కానీ బీర్ చేసే డిహైడ్రేషన్ అంతా ఇంత కాదు. ఓకే, ఏ ఆల్కహాల్ అయినా సరే డిహైడ్రేట్ చేస్తుంది, బీర్ కూడా అలాగే చేస్తుంది. సో బీర్ మంచిది అనేది ఏం లేదు. ఎండలు ఉన్నాయి కాబట్టి చల్లగా బీర్ తాగితే బాడీ చల్లబడుతుంది అనేది ఏం లేదు, అవదవదు. కాకపోతే మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, కావాలంటే కళ్ళు తాగండి కొంచెం మంచి కళ్ళు అని, అది హెల్దీ. కళ్ళు చాలా హెల్దీ, నేను విన్నాను. ఓకే, రీసెర్చ్ చేశారని ఏమన్నా? కొంచెం చేశాను, బట్ ఎక్కువ కాదు, బట్ ఇంకా చేయాలి. ఎందుకంటే నిన్నే ఫస్ట్ టైం తాగాను కళ్ళు, బాగానే ఉంది. కాకపోతే తర్వాత నాకు చెప్పింది ఏంటంటే దాంట్లో ఏదో మిక్స్ చేశారని. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫ్రెష్గా తాగి ఇంకొంచెం రీసెర్చ్ చేసి అప్పుడు చెప్తా. ఓకే,
అంటే ఈ మన బాడీకి ఎంతవరకు అంటే ఇప్పుడు మామూలుగా కొంతమంది ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉంటే నేను మొత్తం నెలలో ఒక 2 సార్లు సరదాగా ఫ్రెండ్స్ ఓకేనా, పర్లేదా? యా టోటలీ డిపెండ్స్ ఆన్ లైక్ మీరు ఎంత తీసుకుంటారండి, కానీ అది టోటలీ గుడ్. ఓకే, మీరు మంత్లీ 2 times అంటే అసలు టోటలీ ఫైన్ నాకు తెలిసినంత వరకు. అండ్ మీరు తీసుకునే అమౌంట్ మీద దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఎంత తీసుకుంటున్నారని. యా అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే మీరు మాట్లాడుతూ 200-300 రకాల బీర్స్ టేస్ట్ చూసాను అన్నారు కదా, యా సో అలానే విస్కీ అదంతా వాటిలో కూడా అంతే ఉంటాయన్నా? చాలా ఉన్నాయి, చాలా హ్యూజ్ ఉంటాయి, విస్కీలోనే హ్యూజ్ ఉంటాయి. ఓకే, ఓకే, విస్కీలో ఎన్ని రకాలు ఉంటాయన్నా మామూలుగా వరల్డ్ లో మొత్తం? నాకు వరల్డ్ నెంబర్ మొత్తం తెలియదు, ఎన్ని రకాల విస్కీ నెంబర్ చెప్పడం కష్టం. బికాస్ ప్రతి అంటే ఒక్క సుమారు ఎంత ఉంటాయి? వేలలోనే ఉంటాయి. ఓ యా జస్ట్ అమెరికాలోనే లోకల్గా తయారు చేసే విస్కీలు ఉన్నాయి. వాళ్ళ డిస్టిలరీస్ ఉంటాయి అనమాట, వాళ్ళ పేరు వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు బ్రాండ్ లాగా అమ్మేసుకుంటూ ఉంటారు. సో వరల్డ్ మొత్తం మీద వేలలోనే ఉంటాయి, కానీ పాపులర్ వచ్చేసరికి కొంచెం అటు ఇటుగా ఒక 200-300 ఉంటాయి. ఓకే అన్న, ఇప్పుడు ఈ ఆల్కహాల్ విషయంలో మన ఇండియన్స్ కి యుఎస్ అటు ఫారినర్స్ కి డిఫరెన్స్ ఏమైనా ఉందా? నేను ఒకటి చెప్తా, అంటే తాగటంలో కానీ ప్రిఫర్ చేయటంలో కానీ? ప్రిఫర్ చేయడంలో ఏంటంటే వాళ్ళు కూడా మోస్ట్లీ సోడాలు వాడతారు. సోడా అంటే కూల్ డ్రింక్స్ వాడతారు. ఓకే, దే డోంట్ ప్రిఫర్ వాటర్, మోస్ట్లీ దే డోంట్ ప్రిఫర్ వాటర్, మంచిగా తాగుతుంటారు. కాకపోతే నాకు ఎప్పటి నుంచి ఉన్న డౌట్ ఏంటంటే వాళ్ళ హెల్త్ ఇంపాక్ట్ అయ్యేది చాలా తక్కువ. నేను అక్కడే కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మన స్పిరిట్స్ ఆర్ నాట్ గుడ్. మన వాళ్ళు ఏదైతే రెగ్యులర్ తాగుతున్నారో ఈ మొలాసిస్తో చేసినవి ఇలాంటి లిక్కర్ తాగుతుంటారు, కానీ యూఎస్లో ఏ లిక్కర్ అయినా సరే మోస్ట్లీ 90% ఆఫ్ ద లిక్కర్స్ మొలాసిస్తో చేయరు, అవి కంప్లీట్గా గ్రెయిన్ బేస్డే ఉంటాయి. యా అందుకని కొంచెం మన వాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంటారు. ఎక్కువ ఇంపాక్ట్. హార్ట్ అటాక్స్ కూడా డ్రింకింగ్ ఆల్కహాల్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్న? ఉన్నాయి, నేను విన్నాను. అంటే ఎంత మోతాదులో? సో ఏంటి, ఎందుకు ఎక్కువగా వస్తాయి అంటారు? ఆల్కహాల్ నీ బాడీలో ఏదైతే ఆర్గాన్ ఉంటుందో ప్రతి ఒక్క ఆర్గాన్ని డ్యామేజ్ చేస్తుంది, ప్రతి ఒక్క ఆర్గాన్ చేస్తాయి. సో ఒక్కొక్కరికి ఒక్కటి వస్తాయి, ఒకళ్ళకి కిడ్నీస్ పోతాయి, ఇంకొకళ్ళకి లివర్ వస్తుంది, ఇంకొకళ్ళకి క్యాన్సర్ వస్తుంది, ఇంకొకళ్ళకి హార్ట్ అటాక్ ఇలాంటివి వస్తాయి. సో టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ, నీ బాడీ ఎలా ఉందనేది. ఓకే, సో బాడీని బట్టి ఆల్కహాల్ ఎంత తీసుకుంటే అంత దాన్ని బట్టి ఇవి కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఓకే, మామూలుగా అందరికి తెలియదు కానీ బ్రెయిన్ ఫాగ్ వస్తుంది. మీరు ఎవరైతే కొంచెం బ్రెయిన్ ఫాగ్ అంటారు, ఎవరైతే కొంచెం ఎక్కువ తాగుతుంటారో మాట్లాడదాం అనుకుంటారు, అంటారు అయిపోతారు, అంటే రాదు బ్రెయిన్లో నుంచి. అది చాలా పెద్ద ప్రాబ్లం. మామూలు మనం తక్కువ అనుకుంటాం కానీ ఓకే మాట్లాడదాం అనుకుంటాం, అయిపోతాం. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే యూ కాంట్ స్లీప్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్ తాగుతున్నారు అనుకుంటే మీ స్లీపింగ్ ప్యాటర్న్ సరిగ్గా ఉండదు, నిద్రపోతారు, పడుకుంటారు, మధ్యలో మెలకు వస్తుంది, లేస్తారు, మళ్ళీ పడుకోవడానికి ట్రై చేస్తుంటారు. సో చాలా డిస్టర్బ్గా ఉంటుంది. పగలల్లా బాగా కష్టపడి నైట్ వెళ్ళి నిద్రపోవాలంటే ఏం తాగాలని? మంచిగా ఆల్రెడీ కష్టపడి ఉన్నారు, కావాలంటే ఒక పెగ్గేసుకోవాలి. ఏదైనా సరే ఇప్పుడు మీకు ఒకటే మీకు ఒక గ్లాస్ ఆఫ్ ఆల్కహాల్ మీకు హ్యాపీనెస్ ఇస్తుందంటే దానికి మించింది లేదు. నేను రీసెంట్గా అదే చెప్పాను. డాక్టర్స్ ఏం చెప్తారు, మీరు హ్యాపీగా ఉంటే మీ లైఫ్ కొంచెం పెరుగుతుందంటారు. ఓకే, అట్ ద సేమ్ టైం డాక్టర్లు ఏమంటారు, ఆల్కహాల్ తాగితే మీ లైఫ్ తగ్గుతుందంటారు. రెండు కాంట్రడిక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, నేను ఒక గ్లాస్ ఆఫ్ ఆల్కహాల్ తాగుతున్నప్పుడు నాకు హ్యాపీనెస్ వచ్చింది అనుకోండి, నేను బాగానే ఉన్నట్టు. యా, సో నేను చెప్పేది ఏంటంటే లిమిటెడ్గా ఒక గ్లాస్ ఆఫ్ ఆల్కహాల్, లేదంటే ఒక చిన్న బీర్, నీకు స్ట్రెస్ఫుల్గా ఉంది ఒక చిన్న బీర్ తీసుకో, లేదంటే ఒక పెగ్ తీసుకో, మంచిగా సిప్ అయ్యి మంచిగా హ్యాపీ ఫీల్ అవుతావు, పడుకో. కాకపోతే అక్కడతో ఆపితే బాగుంటుంది. ఓకే, అక్కడ మామూలుగా ఈ మార్ట్స్లో అంటే వైన్ మార్ట్స్లో వాటిల్లో ఒక రేట్ ఉంటుంది, పబ్స్లో ఎంఆర్పీ కంటే డబుల్ ఉంటుంది. అది ఆ కల్చర్ ఇండియాలో కూడా ఉంది, యూఎస్లో కూడా అంతేనా? ఎక్కడైనా కామన్. ఎందుకు అలాగన్నా? బిజినెస్ వాళ్ళ ఇష్టం కంప్లీట్గా. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఉంది అనుకోండి. ఓకే, నేను ఒక పెద్ద మాల్ పెట్టాను. ఓకే, ఆ మాల్లో నేను పెట్టాను, ఇది పెట్టాను, బయట నాకు 10 రూపీస్కి దొరుకుతుంది, నేను ఆ మాల్లో 100 రూపీస్ పెట్టాను. నేను ఫోర్స్ చేయట్లేదు మిమ్మల్ని, మీకు కావాలంటే తీసుకోండి, లేదంటే లేదు. సో ఏదైతే ఆ ప్లేస్కి ఆ యాంబియన్స్కి వాడు ఇస్తున్నాడో అదే ఉంటుంది. ఇప్పుడు నేను చెట్టు కింద వాటర్ తాగేదానికి, ఓకే, నాకు మంచిగా బీచ్ దగ్గర కాక్టైల్ అంటే మంచి
అంబియన్స్ ఉన్న దగ్గర కూర్చొని తాగేదానికి నాకు డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ అంబియన్స్కి వాడు ఛార్జ్ చేస్తాడు డెఫినెట్లీ. సో ఇది కామన్, అది ఎక్కడైనా సరే. ఓకే. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కూడా ఉంటాయి అక్కడ? డ్రంక్ అండ్ డ్రైవ్లు యూఎస్లో అంత కామన్గా ఉండవు, మోస్ట్లీ కామన్గా ఉండవు. ఓకే. మొన్న రీసెంట్గా ఎక్కడో చేశారు, ఎక్కడో జెర్సీలోనే ఎక్కడో చేసినట్టు తెలిసింది. ఓకే, బట్ యూజువల్గా చేయరు. ఎప్పుడైతే మీ కారు నీట్గా వెళ్లకుండా ఎలా పడితే అలా వెళ్తుందో అప్పుడే ఆపుతాడు. అంతే. ఓ, అదేదో ఇక్కడ కూడా వస్తే బాగుండన్న. అందరూ అలా తాగి సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతారు. ప్రాబ్లం అది కాదు, మన దగ్గర తాగితే బూతులు వస్తాయి. ఓకే, పర్టికులర్ బైక్స్ ఉంటాయి, ఆర్గనైజ్డ్కి వెళ్ళరు. ఇప్పుడు యూఎస్లో అనుకోండి, మామూలుగా యూఎస్లో ఇప్పుడు నేను కార్ నడుపుతున్నాను అనుకోండి, కార్కి మధ్యలో ఇంకో కారు పడుతుంది, అంత స్పేస్ ఉంటుంది, అంత గ్యాప్ ఇచ్చుకొని నడుపుకుంటూ ఉంటాం. సో ముందు బ్రేక్ వేసినా మనకు అర్థమవుతుంది. మన దగ్గర అంతా బంపర్ టు బంపర్. తాగినప్పుడు మన వాళ్ళు రీల్స్ చూస్తూ ఉంటారు, ఎరా మామా అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ముందు బ్రేక్ వేసాడంటే వెనక్కి వెళ్ళి గుద్దేస్తాడు, ఇటు గుద్దాడంటే వాడు వెనక కూడా గుద్దాడు. సో మన దగ్గర అలాంటిది వర్కౌట్ అవ్వదు, యూఎస్లో మాత్రం వర్కౌట్ అయింది. ఓకే. అక్కడ అంటే ఇక్కడలాగా వారంలో 2 సార్లు కరెక్ట్గా పప్స్ ముందే చెకింగ్ లో ఉంటాడు ట్రంక్ లేదు. కాకపోతే కొన్ని బార్స్ దగ్గర పోలీసులు ఉంటారు, పబ్బుల దగ్గర పోలీసులు ఉంటారు, గొడవలు జరగకుండా చూసుకుంటారు. కానీ అంటే పబ్లో నుంచి వచ్చే వాళ్ళని ఆపడం కానీ ఇలాంటివి చేయరు, అంత ఈజీ చేయరు వాళ్ళు. అన్లెస్ వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే, వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే వస్తారు, లేదా మనం కరెక్ట్గా ఉంటే వదిలేస్తారు. ఓకే. అన్న అక్కడ ఎలా ఉంటాయి అన్న ఈ ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో దొరికితే ఫైన్స్ ఇవన్నీ ఎలా వేస్తారు యూఎస్లో? మన వాళ్ళు అనుకోండి డైరెక్ట్గా ఇప్పుడు డిపోర్ట్ చేస్తున్నారు, అంటే యూఎస్ నుంచి పంపించేస్తున్నారు. యా, మామూలు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే ఎంత తాగేవాళ్ళని చూస్తారు, మీరు ఎంత స్పీడ్లో వెళ్తున్నారు ఇలాంటివి చెక్ చేస్తారు. చెక్ చేసి అవి స్పీడ్ లిమిట్ కంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైవేల మీద 70 మైల్స్ పర్ అవర్ అనుకోండి, మీరు 80 లోపల ఉంటే ఓకే, 80 లోపల ఉంటాయి. బట్ మీరు 90లో 100లో అలా ఉన్నారనుకోండి, వేరే వాళ్ళ లైఫ్కి మీరు డేంజర్ అని చెప్పేసి డైరెక్ట్ తీసుకొని జైల్లో పెడతారు. అండ్ అవి డెఫినెట్గా కోర్టుకి వెళ్ళి అన్నీ చేసుకోవాల్సి వస్తాయి. వాళ్ళు ఏం చేస్తారంటే డ్రైవర్ లైసెన్స్ కూడా ఒకసారి సస్పెండ్ చేస్తారు, వీళ్ళకి ఇంకా డ్రైవర్ లైసెన్స్ ఇవ్వనని చెప్పేసి సస్పెండ్ చేస్తారు. అలా ఒకసారి డ్రైవర్ లైసెన్స్ సస్పెండ్ అయిందంటే మన కార్ ఇన్సూరెన్స్ రేట్లు బాగా పెరిగిపోతాయి. చాలా ఉంది అక్కడ, అంటే చాలా సిస్టమేటిక్. యా, మన దగ్గర కూడా వస్తుంది. ఇక్కడ నుంచి అక్కడ పంపించేస్తారు. మనోళ్ళైనా మారుతారంటారా? అంతేనా? మనోళ్ళు ఇప్పుడు మామూలుగా మన వాళ్ళు దగ్గరగా కొంచెం పద్ధతిగానే ఉంటారు. ఓకే, ఎంత డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నా సరే స్టూపిడ్గా చేయరు. మోస్ట్లీ 90% స్టూపిడ్గా చేయరు, బట్ రెస్ట్ ఆఫ్ ద 10% ఉంటారు స్టూపిడ్గా చేసేవాళ్ళు. ఓకే. అలా మామూలుగా మీకు మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు. సో గుడ్ ఆర్ బ్యాడ్ ఏమైనా కూడా ఒక్కొక్కరితో టచ్లో ఉంటామో, లేకపోతే ఒకరి గురించి ఒకరు మాట్లాడటం చేస్తూ ఉంటారు. ఈ నాన్వేషణ మీకు తెలిసే ఉంటారు. తెలుసు. సో మొత్తం ఆయన అన్నీ చిట్టేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా మెసేజర్ కాల్ తమ్ముడు ఏమన్నా ఎప్పుడైనా మాట్లాడారా మీరు? నాకేం రాలేదు, లేదు నాకేం రాలేదు. బట్ గుడ్, ఐ మీన్ ఎవరైనా మెసేజ్ చేస్తే నేను ఆల్వేస్ రెస్పాండ్ అవుతాను. ఓకే. బట్ ఆయన కంటెంట్ చూస్తూ ఉంటారా, ఫాలో అవుతూ ఉంటారా? నాకు అంత టైం లేదు. అంటే తెలుసు నేను అప్పుడప్పుడు రీల్స్ చూస్తున్నట్టు పర్సన్ తెలుసు, ఇట్లా మంచిగా చేస్తాడని అన్నీ తెలుసు. కానీ ఆయన వ్లాగ్స్ చేస్తాడు కదా, యూట్యూబ్లో వీడియోస్ మొత్తం చేస్తుంటాడు, అంత టైం లేదు, అంత టైం ఉండదు. ఓకే. సో బేసిక్గా మీ ఫేవరెట్ ఎవరన్నా అక్కడ ఏమన్నా సినిమాలు రిలీజ్ అయినప్పుడు చూడటం? సినిమాల గురించి నేను మాట్లాడను. అంటే సినిమాలు చూస్తాను, టూ మచ్ చూస్తాను. అంటే ఈ ఫేవరెటిజం ఫ్యాన్స్ గురించి మాట్లాడుకో. ఫ్యాన్స్ అయితే అడగను కానీ, బట్ ఎలా చూస్తారు అంటే ఇప్పుడు మీరు చేసే రీల్స్ బ్యాక్ సైడ్ మొత్తం ఒక పెద్ద వైన్ షాప్ లా ఉంటుంది. అది మీ ఇంట్లోనే సెటప్? నా ఇంట్లోనే. ఓ, ఎంత ఉంటుందన్నా సెటప్ అంతా మొత్తం? బాగానే ఉంటుంది. కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి అని? అది నేను కట్టించాను. నాకు దగ్గర ఒక $5,000 దాకా పడింది జస్ట్ అది కట్టించడానికి. $5,000 అంటే 4 లక్షలు 5 లక్షలు వేసుకోండి. ఓకే. లిక్కర్ అంతా నేను కొనుక్కొని వచ్చుకుంది. మొత్తం అన్ని బ్రాండ్స్ ఉన్నాయన్నా? అన్నీ అని కదా, నాకు నచ్చినవి ఉంటాయి. నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను వేస్తాను. ఎన్ని కలెక్ట్ చేసి ఉంటారు? ఎన్ని బ్రాండ్స్ కలెక్ట్ చేసి ఇంట్లో పెట్టుకున్నారు? విస్కీ బాటిల్స్ అయితే దగ్గరగా ఒక 70 దాకా ఉంటాయి. ఒక 20 దాకా వైన్ బాటిల్స్ ఉంటాయి. మిగిలిన బాటిల్స్ అదే మొత్తం మీద దగ్గరగా ఒక 100 ఉంటాయి అనుకోండి. ఓకే.
తెలుగు యువత ఒక్కసారి అన్న ఇంట్లో దొంగతనం చేశారంటే ఓ 2 సంవత్సరాల పాటు మనకు అసలు డోకానే లేదు. ఓకే, అంటే ఈ ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు కూడా వాళ్ళకి చెప్తూ ఉంటారన్న, అరే ఇలా తాగాలి, అలా తాగాలి, అలా. అంటే నేను చెప్పను, అంటే ఎవరిష్టం వాళ్ళది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలు మన వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే ఒకే ఒక టైం మనం పీస్ఫుల్గా ఉండేది తాగేటప్పుడు, కొంచెం చిల్ అవ్వాలని. ఆ టైంలో నువ్వు అందుకనే. కాకపోతే ఇప్పుడు నేను చేసే రీల్ అయితే ఏదైతే ఉందో తాగినప్పుడు చూస్తారు కదా, గుర్తుపెట్టుకుని తాగేటప్పుడు ఫాలో అవుతారు. అంటే ఇప్పుడు బేసిక్గా మనకు ఒక బ్రాండ్ అలవాటు అయితే అదే కంటిన్యూ చేయడం బెటర్ అంటారా? లేదా ఎందుకంటే ఒకటి తాగినప్పుడు ఆ కంఫర్ట్ జోన్లో ఆడు ఉంటాడు. అంటే ఒక్కొక్కడికి ఒక బీర్ పడుతుంది, ఒక బీర్ పడదు. బావ నాకు ఆ బీర్ వద్దు బావ, నాకు అది చేదుగా ఉంటుంది. కొంతమంది ఏమో నాకు రమ్మొద్దు అంటారు. సో ఇది కరెక్టేనా ఈ బ్రాండ్స్లో, లేకపోతే ఆల్కహాల్ అంతా ఒకటేనా? అది వాళ్ళ భ్రమ అనుకోవచ్చా? ఆల్కహాల్ అంతా ఒకటే, కాకపోతే నువ్వు ఎప్పుడు బిర్యానీ ఏంటంటే మిగిలిన ఫుడ్స్ ఉన్నాయి కదా, వాటిని టేస్ట్ చూడాలి కదా. ఓకే, సో నేనేం చెప్తానంటే, నువ్వు ఒక మంచి మూడ్లో లేవు, లేదా నీకు కొంచెం ఆల్కహాల్ కావాలి సెట్ చేసుకోవడానికి, నీ మైండ్ సెట్ చేసుకోవడానికి. అలాంటప్పుడు తెలిసిన బ్రాండే తాగు, నీకు నచ్చిన బ్రాండ్ తాగు. నువ్వు ఎప్పుడైతే మంచి మూడ్లో ఉన్నావు, కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటే కొత్తగా తాగు. ఎందుకంటే ఎప్పుడు ఒకటే తాగుతుంటే మిగిలిన ఎప్పుడు ట్రై చేస్తావు. అంతే. ఓకే, అంటే ఇప్పుడు ఇన్ని వీడియోస్ చేస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో యూట్యూబ్ నుంచి మీకు ఏమన్నా అమౌంట్ అనేది జనరేట్ అవ్వటం కానీ, రెమ్యునేషన్ కానీ ఇలాంటివి ఏమన్నా? నేను ఫుల్ వీడియోస్ చేయట్లేదు, ఓన్లీ షార్ట్సే చేస్తున్నాను. సో ఏం లేదు, ఫుల్ వీడియోస్ చేస్తే మేబీ ఏమైనా వచ్చేదేమో, నాకు అంత టైం లేదు. యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు? యూట్యూబ్ ఛానల్ ఉంది, సేమ్ రీల్స్ అక్కడ పోస్ట్ చేస్తాను, షార్ట్ లాగా. షార్ట్స్ పోస్ట్. ఓకే, అప్పుడు యూట్యూబ్ నుంచి మనీ జనరేట్ అవుతుంది కదా? షార్ట్స్కి రావనుకుంటా. షార్ట్స్కి రావు, బట్ ఎంతో కొంత. అసలు చూడరు? చూస్తారు, దాంట్లో చూడరు అంటే జనాలు చూడరు కదా. మీరు వస్తానియా రావా మనీ అని నేను చూసినప్పుడు ఆల్వేస్ జీరో ఉంది, అది నేను ఎప్పుడు అంత పట్టించుకోలేదు. బట్ సరే వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి. బట్ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందన్న, అమ్మ నాన్న వాళ్ళ రియాక్షన్? తెలుసు, అంటే ఏదైనా సరే ఒక పద్ధతిలోనే ఉంటాడు, దాన్ని దాటడం తెలుసు. సో దే ఆర్ ఓకే. అండ్ నా వైఫ్ కూడా షీఈ్ ఆల్సో ఓకే, బికాస్ తనకు కూడా క్లారిటీ ఉంది. ఓకే, ఎందుకంటే ఎక్కువ తాగడు, పద్ధతిగానే తాగుతాడు, ఎంతవరకు తాగాలో అంతవరకు తాగి ఆపేస్తాడని తెలుసు. బట్ వీడియోలు చూసి వాళ్ళు ఎలాగా రియాక్ట్ అవుతారు? అంటే మా నాన్నకి ఆల్రెడీ తెలుసు నేను తాగుతానని, సో నో ప్రాబ్లం. నాన్న ఓకే అన్న. అన్నయ్య పాప మీకోసం ఇల్లు మరీ అమ్మి మీ ఎడ్యుకేషన్కి అంత ఇస్తే మీరు వెళ్ళి మళ్ళీ అక్కడ ఉంటుంది కదా, ఏం చదువుకున్నావు, మంచి జాబ్ చేసుకోకుండా అలా తాగలి ఇలా తాగలి ఎందుకురా నీకు, ఇలాంటివి ఉంటాయి కదా డిస్కషన్ అన్నయ్యతో. ఎప్పుడు రాలా. రీజన్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఎర్నింగ్లోనే ఉన్నా, మనీ ఎర్న్ చేయాలనేది కొంచెం గట్టిగానే ఉంటుంది. ఓకే, ఎక్కడ డివియేట్ అవ్వలేదు. సో ఇంట్లో వాళ్ళకి కానీ లేదంటే మా అన్నయ్యకి కానీ క్లారిటీ ఉంది, వీడికి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాల్సిన అవసరం వస్తే చెప్తారు, ఓకే ఇది ఇలా బాగాలేదు చూసుకో, అర్థమైంది నాకు కూడా. ఓకే, లేదు ఇంకా అంతకుమించి ఇంకేమైనా ఎక్కువ మాడితే నువ్వు ముందు 2 గ్లాసులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టని చెప్పి ఇద్దరు చీట్స్ కొట్టి కసకలు మాట్లాడు. కొంచెం నాకు గట్టిగా చెప్పాలనుకోరు, ఎందుకంటే నేను కొంచెం స్టబ్బర్న్ ఉంటాను. ఇప్పుడు ఆల్కహాల్ చేస్తున్నానంటే నాకు తెలుసు చాలా అపోజిట్ వస్తుందని, నేను ఎవరిని పట్టించుకోకూడదు అనుకున్నాను కాబట్టి నేను చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళకి అది తెలుసు, చిన్నప్పటి నుంచి మొండిగా ఉంటాడు వీడని. సో చెప్పేంత వరకు చెప్తారు. అప్పటికి కూడా నేను వినలేదు అనుకోండి, వాళ్ళకి అర్థమవుతుంది. అంటే జస్ట్ నేను డైరెక్ట్ చెప్తాను, నేను విన్నా అనుకుంటే నా ఇష్టం వచ్చిన నేను చేస్తాను, మీరు కావాలి. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా ఈ ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు కూడా బాటిల్ నుంచి గ్లాస్లోకి అలా బీర్ ఇలా పోసినప్పుడు అలా బాగుంటుంది, పైన అలా నురగొస్తుంది. కొంతమంది పక్కన పెట్టేస్తారు, లేకపోతే కొంతమంది ఉఫ్ అని ఊతారు, కొంతమంది లేకపోతే ఆ చిప్స్లో ఏమన్నా ఈ కరేపాకు అవన్నీ ఉంటే అవి వేస్తారు, లేకపోతే తమలపాకు వేస్తారు, లేకపోతే ఒక నిమ్మకాయ పిండటం, తమలపాకు ఇలా ఏంట్రా అంటే దాంట్లో ఉన్న గ్యాస్ అనేది పోతుంది అని చెప్తారు. అది ఎంతవరకు నిజం? నిజంగానే కార్బనేషన్ తీసేస్తుంది మీరు ఏదైనా వేసినప్పుడు. కాకపోతే బియర్ ఫ్లాట్ అవడం అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బియర్ పోసినప్పుడు బబుల్స్ వస్తుంటాయి, ఆ ఫ్రాత్లో చిన్న బబుల్స్ ఇలా పేలుతూ ఉంటాయి, దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తూ ఉంటుంది, అవునా? ఎప్పుడైతే మీరు అలా ఉన్నప్పుడు తాగారో మీ నోటికి మంచిగా అనిపిస్తుంది. ఓకే, అంటే ఒక సోడా తాగితే, ఒక కిన్లే సోడా తాగినప్పుడు ఇలా నోట్లో పడినప్పుడు మంచిగా అనిపిస్తుంది. సో ఆ ఫ్రాత్తో ఆ కార్బనేషన్ ఉన్నప్పుడు తాగితే బీర్ మంచిగా ఉంటుంది. ఓకే, ఆ కార్బనేషన్ మొత్తం తీసేసి అయితే నీకు గ్యాస్ పోతుంది, కానీ బీర్ ఫ్లాట్ అవుతుంది. బీర్ టేస్ట్ నువ్వు మోస్ట్లీ మిస్ అవుతుంది. ఓకే, దానికంటే కొంచెం
టైం తీసుకుని 2 seconds టైం తీసుకుంటే అది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. అప్పుడు తాగితే ఒక టేస్ట్ వస్తుంది. యా ఓకే అన్న, ఒక బీర్ తయారవటానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది మోస్ట్లీ? డిపెండ్స్ ఆన్ ద బీర్. ఎందుకంటే బీర్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఏల్స్ ఉన్నాయి, లాగర్స్ ఉన్నాయి, స్టౌట్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కో బీర్కి ఒక్కో టైం ఉంటుంది. యూజువల్గా ఏంటంటే మోస్ట్లీ యావరేజ్గా ఆన్ యావరేజ్ అట్లీస్ట్ 4 to 6 weeks అయితే పడుతుంది. ఓకే, ఈ టిన్స్లో బీర్లు వస్తున్నాయి ఈ మధ్య. మాకు తెలిసి మా యువత అంతా అలవాటు చేసుకున్నది అయితే సీసాల్లో, ఇంతంత చిన్న చిన్న సీసాలు, ఆ తర్వాత కొంచెం పెద్ద సీసాలు. ఇప్పుడు ఏదో కొంచెం ట్రెండీగా. సో ఏది బెటర్ అంటారు? సో ఒక బీర్ని మంచిగా సేమ్ యాజ్ ఈజ్గా మంచి రిఫ్రెషింగ్గా తాగాలి అనుకుంటే ఇందాక చెప్పినట్టు కార్బనేషన్ పోకుండా అలాగా క్యాన్స్లో బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు క్యాన్ ఉందనుకోండి, ఇలాగా క్యాన్ లోపల ఇంతకుముందు ఫస్ట్లో ఇనిషియల్గా డైరెక్ట్గా క్యాన్ అల్యూమినియం క్యాన్ ఉండేది. అల్యూమినియంకి డైరెక్ట్గా బీర్ తగిలినప్పుడు బీర్ టేస్ట్ మారుతూ ఉండేది, మెటల్ టేస్ట్ వచ్చేది. వీళ్ళు ఏం చేశారంటే ఇలా మారుతుందని చెప్పేసి ఆ క్యాన్ లోపల సన్నగా ఒక కోటింగ్ చేశారు. మీరు ఎప్పుడైనా సరే ఒక బీర్ క్యాన్ తీసుకుంటే కట్ చేసి చూడండి, లోపల ఒక స్మూత్గా థిన్ కోటింగ్ ఉంటుంది. అదేం చేస్తుందంటే బీర్ని అల్యూమినియం తగలకుండా చూస్తుంది. సో బీర్ టేస్ట్ యాక్చువల్గా ఏదైతే ఉందో మీకు యాజ్ ఈజ్ వస్తుంది. బాటిల్తో చిన్న ప్రాబ్లం ఏంటంటే, బాటిల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డార్క్ బాటిల్స్ అనుకోండి, డార్క్ బాటిల్స్ అయితే టోటలీ ఫైన్. ఎందుకంటే వాటిలోకి సన్లైట్ ఎక్కువ వెళ్ళదు. సన్లైట్ అనేది బియర్కి, ఒక ఆల్కహాల్కి, దేనికైనా సరే పెద్ద ఎనిమి అనమాట. సన్లైట్ ఎప్పుడైతే ఆల్కహాల్ తగులుతుంటుందో అది చెడిపోతుంది. లోపల ఆక్సిడేషన్ అంటారు. ఆక్సిడేషన్ జరుగుతున్నప్పుడు దాని టేస్ట్ మారుతుంటుంది. సో ఈ గ్లాస్ బాటిల్స్లో సన్లైట్ పడినప్పుడు జరుగుతుంటుంది. పర్టికులర్ ఏదైతే బాటిల్స్ ట్రాన్స్పరెంట్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ కేఫ్ అల్ట్రా ఉంది, ట్రాన్స్పరెంట్ బాటిల్. అలాంటి బాటిల్ని మీరు ఎండలో పెట్టినప్పుడు లోపల ఆక్సిడేషన్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బీర్ టేస్ట్ పోతుంది. ఓకే, దెన్ లాస్ట్ క్వశ్చన్. సో కమింగ్ టు మ్యాన్షనోస్, జే బాలయ్య. సో బాలయ్య అంటే మ్యాన్షనోస్, మ్యాన్షనోస్ అంటే బాలయ్య. బట్ ఓపెన్ సీక్రెట్, అది అందరికీ తెలిసింది, బాలకృష్ణ గారు ఫేవరెట్ బ్రాండ్ అని చెప్పేసి. సో బేసిక్గా ఆయన చెప్తున్నప్పటి నుంచే ఆ బ్రాండ్కి కొంచెం వాల్యూ పెరిగింది. సో ఏంటి మ్యాన్షనోస్లో ఏంటి, ఏముంటుంది? ఎందుకంటే సో బాలకృష్ణ గారు తలుచుకుంటే తోపు బ్రాండ్స్ తాగలరు, బట్ ఎందుకు ఆయన మ్యాన్షనోస్? ఫ్లేవర్, నాకు తెలిసినంత వరకు ఫ్లేవర్. ఓకే, మామూలుగా అయితే ఈరోజు అదే రీల్ చేయాల్సింది, మార్నింగ్ మన అయితే కూడా అదే మాట్లాడుతున్నా. జస్ట్ బాలకృష్ణ వల్ల ఇట్లా పెరిగినట్టున్నాయి కదా సేల్స్. ఇంతకుముందు ఇంత లేదు, ఇంత పబ్లిసిటీ లాగా, కానీ మంచిగా వెళ్తున్నాయి. సో మామూలు యూజువల్గా ఏంటంటే బ్రాండీస్ని గ్రేప్స్ తయారు చేస్తారు. ఓకే, గ్రేప్స్ స్ప్రిట్ అంటారు. దాని ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది, క్రిస్పీగా, లైట్గా, స్వీట్గా అలాగా. సో మేబీ అది నచ్చుండొచ్చు ఆయనకి, కానీ బాగుంటుంది. స్మెల్ వస్తుంది కానీ బాగానే ఉంటుంది, అటు కొంచెం స్మెల్ వస్తుంది బట్ బాగానే ఉంటుంది. ఓకే, సో అందుకని కొంచెం చాలామంది ఇష్టం. అంటే ఎక్కువ నా అవగాహన ఉన్నంత వరకు నేను గూగుల్లో సెర్చ్ చేసింది కానీ, లేకపోతే సో మా అక్క, ఎందుకంటే సరదాగా ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు అక్క ఏదో మేము అది తాగుతూ కొన్ని బ్రాండ్ తాగుతూ ఉంటారు, అవన్నీ వద్దురా మ్యాన్షనోస్ తాగుంటారు, చాలా మంచిదంట. కంపేర్ టు వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే అసలు మ్యాన్షనోస్ చాలా బెటర్ రా. నేను మొత్తం రీసెర్చ్ చేశాను, డైజెషన్కి కానీ లేకపోతే స్కిన్కి కానీ ఇవన్నీ చాలా మంచిది అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే మ్యాన్షనోస్ అనేది ఒకప్పుడు ఒక 4 years బ్యాక్ 5 years బ్యాక్ చూసుకుంటే చాలా చీప్ బ్రాండ్లా చూసేవాళ్ళు, మ్యాన్షనోస్ ఏంట్రా అనేవాళ్ళు. బట్ బాలయ్య బాబు గారి దగ్గర నుంచి ఆ తర్వాత దానికి ఒక డిమాండ్ పెరిగింది. సో నిజమేనా? జస్ట్ ఆయన వల్లే పెరిగింది. బట్ అంటే నాకు తెలిసిన దాని ప్రకారం అయితే మంచిదని ఏం లేదు. ఓకే, కాకపోతే ఒక తక్కువ ప్రైస్లో బాగుంటుంది. అండ్ పర్టికులర్గా మన ఇండియన్ బ్రాండ్, మన వాళ్ళది, ఒక ఫారెన్ కంపెనీలు ఇలాంటి పెట్టింది కాదు, కంప్లీట్గా మన బ్రాండ్. సో ఆల్వేస్ యాజ్ ఎ ఇండియన్ నేనే అనుకుంటాను మన ఎకానమీ బూస్ట్ అవ్వాలని అనుకుంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు తాగే వేరే లిక్కర్స్ ఏవైతే ఉన్నాయో, బీర్స్ కానీ అవన్నీ ఫారెన్ బ్రాండ్స్వి, ఫారెన్ కంపెనీస్వి. వాళ్ళకి ఇవ్వడం కంటే తాగుదాం అనుకుంటున్నారు, కనీసం మనం తాగండి, ఎకానమీకి కొంచెం బూస్ట్ అవుతుంది కదా, హెల్ప్ అవుతుంది మనకు కూడా. ఓకే, సో మొత్తం మీద బడ్వైజర్ కింగ్ ఆఫ్ బీర్, అంటే కింగ్ ఆఫ్ బీర్ బడ్వైజర్, దానికి వాడే పెట్టుకున్నాడు పేరు. అవును, నిజంగానే అది తాగుతుంటే అలాగే అనిపిస్తుంది. కంపేర్ టు వేరే బ్రాండ్స్ బీర్స్తో కంపేర్ చేసుకుంటే ఇదేదో బాగుంది, అందులోనూ టిన్స్. సో అది ఓకేనా అన్న?
లేకపోతే దానికి మించిన కింగ్స్ ఉందా? ఓకే, మామూలుగా యూఎస్లో స్టార్ట్ అయింది కదా బడ్వైజర్. యూఎస్లో ఇప్పటికీ టాప్ సెల్లర్ అదే. యూఎస్లో టాప్ సెల్లర్ అంటే ఎన్ని అమ్ముడిపోతాయన్నా ఒక ఇయర్కి వచ్చేసరికి ఎన్ని బీర్స్ అమ్ముడిపోతాయి? ఎగ్జాక్ట్గా తెలియదు కానీ బాగానే లేస్తాయి, మిలియన్స్లోనే లేస్తాయి. ఓ మిలియన్స్లోనే లేస్తాయి. ఎందుకంటే ఈజీగా ఉంటుంది తాగడానికి ఈజీగా ఉంటుంది. యూజువల్గా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు తెచ్చుకుంటారు. ప్రైస్ తక్కువ, ఈజీగా ఉంటుంది తాగడానికి. సో ప్రతి ఒక్కరు తాగడానికి ఇష్టపడతారు. కాకపోతే ఎవరైతే కొంచెం బీర్ లవర్స్ ఉంటారో వాళ్ళు కొంచెం ఓకే అంటారు. నాట్ ద కింగ్, యా, బట్ దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ కింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ సేల్స్. ఓకే అన్న, మీకు ఆల్కహాల్ మీద ఇంత అవగాహన ఉంది, స్టార్టింగ్ కెరీర్లో కూడా మీరు వర్క్ చేసింది అదే. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ తెలుగు స్టేట్స్లో లేదా అక్కడ ఈ పెద్ద ఒక వైన్ మార్ట్ ఏమన్నా పెట్టే ఆలోచన ఉందా? బిజినెస్ వైన్ మార్ట్ కాదు, ఐ వాంట్ టు స్టార్ట్ ఏ బ్రూవరీ పెడదాం. యా, ఒక మంచి బ్రూవరీ, మంచి టేస్టీగా ఉండే బియర్. ఓకే, పర్ఫెక్ట్ బియర్ హైదరాబాద్ అండ్ వైజాగ్లో రెండింటిలో పెట్టాలి అనేది అనుకుంటున్నా. దాని మీద వర్కౌట్ చేస్తున్నా. ఓ వెయిటింగ్ అయితే మేము కూడా. యా, విల్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, సో ఖచ్చితంగా మీరు తయారు చేసిన బీరు తాగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే నేను అన్నకి మెసేజ్ చేసినప్పుడు యూఎస్లో ఉన్నారు, ఒక 4 months అవుతుంది కదా. యా, 4 months అయింది. సో ఎప్పుడు వస్తారు అని చెప్పేసి, సో ఫైనల్గా తెలుగు యువత కోసం అన్నని మీ ముందుకు తీసుకొచ్చేసాను. చాలా వరకు డౌట్స్ అయితే క్లారిటీ అయినాయి కదా, అంటే ఎలా తాగాలి ఏంటి అని. నేను ఎవరికైతే బాగానే లాగాను మరి కంటెంట్. చూడాలి మరి ఎంతవరకు దీన్ని వైరల్ చేస్తారని చెప్పేసి. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నా కోసం వచ్చి ఎనీ టైం బ్రదర్ కూర్చుని మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం, డెఫినెట్గా చిల్ అవుట్ అవుతాం అన్నతో. థ్యాంక్ యూ సో మచ్.